అందరికీ నమస్కారం. కథతో పాటు తన సహాయ సహకారాలు అందించిన నా గురుదేవులు డాక్టర్ దాసరి నారాయణరావు గారికి, తన అమృత హస్తాలతో పూజ చేసి కెమెరా స్విచ్ ఆన్ చేసిన మాతృమూర్తి శ్రీమతి దాసరి పద్మ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారిద్దరి ఆశీస్సులతో పాటు మీ ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులు కూడా నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ రాజా వన్నింరెడ్డి. భారతదేశం గ్రామాల్లో ఉంటుందన్నది ఆనాటి మాట. భారతదేశం మహానగరాల్లో అపార్ట్మెంట్స్లో ఉంటుందన్నది ఈనాటి మాట. ఈ లోకంలో ఎన్ని రకాల విచిత్రమైన మనుషులున్నారో వాళ్ళందరూ ఈ బృందావన్ అపార్ట్మెంట్స్లోనే ఉన్నారన్నది మా మాట. శంకరాభరణం శంకర శాస్త్రి గారి లాగే ఈయన పేరు నాగాభరణం నరసింహ శాస్త్రి. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, అష్టవధాన్ని శతవధాన్ని. అప్పుడప్పుడు విదేశాలకు కూడా వెళ్తూ ఉంటాడు. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ కి సెక్రటరీ కూడా. ఈయనకు ఒక్కగానొక్క కూతురు, పాపం తల్లి లేదు. ఇకపోతే ఈవిడ ఒక ప్రముఖ నృత్య కళాకారులు, పేరు సిల్కు బైరం. హలో అప్పరా, ఎలా ఉన్నావు? మనోళ్ళంతా బాగున్నారా? త్వరగా కానీ టైం అవుతుంది. 1 minute. ఓన్లీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేయించలేకపోయావా? నీ మాట అంటాడు కదా, నాకు తెలుసు. దొరదేశం గోకు. ఇంకటి సంగతులు? అవును, మన సుబ్బారావు గారు అమెరికా నుండి వచ్చేసేటట్టు కదా. చాలేళ్ళు. ఏంటి ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడా? ఒరే, ఆడి ఫోన్ నెంబర్ ఏమన్నా ఉంటే చెప్పరా. 1 minute. డెఫినెట్ గా ఇటు ఫారెన్ సర్టిఫికేట్ ఉంటాడు. ప్యాడ్ ఎందుకో, ఎక్కడ కూర్చుంటే బాగుంటది? ఎక్కడో దగ్గర కూర్చుందాం, చూద్దాం. పెన్ను. పెన్ ఇచ్చాగా? పెన్ ఇచ్చావు సరే, దాన్ని క్యాప్ అవుట్ చేస్తాడు. నీ బాబు చేస్తాడా? ఏంటి ఎలా తయారయ్యారు? రాయమంటారా? అక్కర్లేదు, నేనే రాసుకుంటాను, నువ్వేలు. ఇప్పుడు చెప్పరా. ఎంత? 9849308895. ఓకే. పెన్న జేబులో పెట్టు. ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏవే మళ్ళీ మగ పిల్లాడితో పాటు నువ్వు కూడా మెక్కేస్తున్నావా? లేదు డాడీ, తమ్ముడికి తినిపిస్తున్నాను. తినిపిస్తే సరిపోతుందా? నీళ్ళెవరు తాగిస్తాడు? నీ బాబు తాగిస్తాడా? ఇతని పేరు పుల్లారావు. ఈ ఫ్లాట్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్, ఓ మల్టీనేషనల్ కంపెనీకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్. హాయ్, దిస్ ఈజ్ రజనీ. ఓహో టీవీ బ్రేకింగ్ న్యూస్. త్వరగా తిను, టైం అవుతుంది. ఏమండి, టిఫిన్ భోజనం రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను. నాకు టీవీ ప్రోగ్రామ్ కి టైం అయింది. బాబుని స్కూల్లో దింపి నేను స్టూడియోకి వెళ్ళొస్తాను. త్వరగా పదరా, టైం అయింది. ఇతని పేరు రాంబాబు. ఈ ఫ్లాట్స్ అసోసియేషన్ కి జాయింట్ సెక్రటరీ. అదే పెద్ద ఉద్యోగంగా ఫీల్ అవుతుంటాడు. పెళ్ళాం టీవీలో పనిచేసి సంపాదిస్తుంటే దున్నపోతులా తిని ఎలా గురక పడుతున్నాడో చూడండి. అప్పుడే 11 అయిందా? కాసేపు టీవీలో నా పెళ్ళనన్నా చూసుకుంటా, ఇంట్లో ఎలాగ చూడట్లేదు. నమస్కారం. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. విశ్వభారతి కాన్వెంట్ లో రక్తపాతం జరిగింది. దానిపై ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూడబోతున్నాం. వివరాలు అక్కడే ఉన్న మా ప్రతినిధి రజనీని అడిగి తెలుసుకుందాం. రజనీ, ఈ రక్తపాతం ఏ టైంలో ఎలా జరిగిందో మన ప్రేక్షకులకు చెప్తావా? ష్యూర్ రహీం. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మామూలుగా కాన్వెంట్ స్టార్ట్ అయింది. మామూలుగా స్టూడెంట్స్ అందరూ 8 o'clock కి కాన్వెంట్ కి వచ్చారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మామూలుగా జరగకూడదు జరిగిపోయింది. త్వరగా చెప్పే, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అదే రక్తపాతం. ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులున్నారు. వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నా పేరు సుబ్బమ్మ అండి. హాయ్, నేను కాన్వెంట్ లో పని మనిషినండి. రోజులాగా మామూలుగా సిమ్ముకుంటూ వస్తున్నానండి. ఓ చోటుకు వచ్చేసరికి అమ్మో రక్తం. చాలా టెన్షన్ గా ఉంది. నేను ఈ కాన్వెంట్ ప్రిన్సిపాల్ అండి. సుబ్బమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి నాతో చెప్పింది. నేను దొర్లుకుంటూ వెళ్ళి చూశాను. బ్లడ్. ఈ విషయంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ ని అభినందించాలి. చాలా ఫాస్ట్ గా మిస్టరీని ఛేదించారు.
అసలు విషయం ఏంటంటే దేశమంతటా భయపడ్డట్టు ఈ రక్తపాతానికి గల కారణం ఐఎస్ఐ కుట్ర కాదు, ఉగ్రవాదుల కుట్ర కాదు, తీవ్రవాదుల కుట్ర అంతకన్నా కాదు. చింటూ అనే ఓ ఎల్కేజీ స్టూడెంట్. ఆ కుర్రాన్ని అడిగి తెలుసుకుందాం. నా పేరు చింటూ. నేను బ్లేడ్ తో పెన్సిల్ చెక్కుంటుంటే ఏలు తెగి రక్తం వచ్చింది. చిచి, బడి పిల్లోడు బ్లేడుతో వేలు కోసుకుంటే ఇది బ్రేకింగ్ న్యూసా? దానికి రక్తపాతం, తీవ్రవాదం, ఉగ్రవాదం అని ఇంత బిల్డప్ప. రేయ్, తప్పు మీది కాదురా. పని పాట లేకుండా ఇలాంటి ప్రోగ్రాంలు చూసే ఎదవల తప్పు. కెమెరామెన్ వీరప్పన్తో రజనీ ఓహో అబ్బా, కెమెరామెన్ మోహన్ తో రజని, శేఖర్ తో రజని, బాబురావుతో రజని, కార్తిక్ తో రజని వినడానికి చండాలంగా ఉంది. బయటికి వెళ్తే ఎరా నీ పెళ్ళ నీతో కాపురం చేస్తున్నా, కెమెరామెన్ తో కాపురం చేస్తున్నా ముఖం మీద ఉమ్మేస్తున్నారు. నీ అమ్మ కడుపు మాడ. ఇతని పేరు భాషా ప్రవీణ్ బాపినేడు. తెలుగు భాషను ఉద్ధరించడానికి ఈ మధ్య చాలా మంది కంకణాలు కట్టుకున్నారు కదా. వాళ్ళల్లో ఈయన ఒకడు. చెన్నైలో చాలా మంది సినిమా ఆర్టిస్టులకు తెలుగు భాష నేర్పించనని ఓ గొప్ప చెప్పేసుకుంటుంటాడు. మా తెలుగు తల్లికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనకూడదు, శుభోదయము అనాలి. సార్, సారటం మరి అయ్యా అనాలి. అయ్యా, అయ్యా. జాగ్రత్త. టిఫిన్ తిన్నారా అండి? టిఫినెట్ రా. మీరు ఉపాహారము భుజించితరా అనాలి. ఓ, టీ తాగారా సార్? మొదటి టీని పోస్తావరా? తేనీరు సేవించితరా అనాలని ఎన్నిసార్లు చెప్పాను నీకు? పోలేండి బాబు, లిఫ్ట్ ఎక్కండి. దీని లిఫ్ట్ అనకూడదు. ఏమనాలి? సరైన తెలుగు చెప్పండి. అది పైకి కిందకి తిరుగు యంత్రము అనాలి. వెనక ముందు రుబ్బే పత్రమేం కాదు. ఏమండి, 100 రూపాయలు తప్పు చేసినప్పుడు పన్ను ఇస్తారు. వస్తారు పొద్దున్నే మా వంట రాజేటరికి. ఏమండి? తీసుకో. ఎక్కండి. ఎక్కుతారు. 100 రూపాయలు లిఫ్ట్ ఎక్కడ? మై గాడ్, నేను లిఫ్ట్ అన్నానంటే గెలిచా. వీడికి తెలుగు సరిగ్గా రాదు, తెలుగు బొంతులంట. ఇతని పేరు కైలాసం. ఈ ఫ్లాట్స్ కి సూపర్వైజర్. కానీ ఓనర్స్ అందరూ ఫ్రెండ్స్ అవ్వడం వలన అతను ఓనర్ లాగా పోతులు కొడుతుంటాడు. మామగారు చూస్తుంటే పెళ్ళైన దానిలా ఉంది. అదేం పాడుబుద్ధి? హలో, ముందు మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు సార్. సూపర్. ఏమిటయ్యా నువ్వు చేసే వెధవ పని? పరాయి మగాడు పెళ్ళాన్ని బీట్ కొట్టడానికి నీకు బుద్ధి లేదు? ఏమ్మా, నీకైనా బుద్ధి ఉండక్కర్లే? నువ్వు కూర్చో. ఎరా, నేను ఈ పెళ్ళానికి బీటేసానా? ఎరా గుండోడా, నీ పెళ్ళానికి బీటేసానా? వద్దులే, కండక్టర్ పెళ్ళానికి బీటేసానా? నా పెళ్ళానికి లైన్ వేస్తే తలకాయ పగిలిపోద్ది. అందుకేనండి మా పెళ్ళానికి మేము బీటేసుకుంటున్నాం. నీ పెళ్ళావా? పబ్లిక్ గా ఇదేం పాడు బుద్ధి అయ్యా మీకు? అవునండి, ఏం చెప్పమంటారు సార్? ఉండేదేమో వనస్థలిపురం, పెద్ద అవస్థలపురం. అది అక్కడ నుంచి ప్రతిరోజు ఆర్సీపురం వెళ్ళాలి. ప్రతిరోజు 1.5 అవర్ అప్, 1.5 అవర్ డౌన్. ఈ బస్సులో ఒక ఆడియోనా వీడియోనా? అందుకనే ఇంట్లో ఆఫీసులో కుదరతనేగా మొగుడు పిల్లలు ఆట ఆడుకుంటున్నాం. ఇతని పేరు వేణుగోపాల్. బృందావన్ అపార్ట్మెంట్ అసోసియేషన్ కి ట్రెజరర్. వీళ్ళిద్దరూ ఆఫీస్ కి బయలుదేరే దారిలో బోర్ కొట్టకుండా ఇలా రోజుకో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకొని దొబ్బించుకుంటారు. ఏమయ్యా, నీ పక్కనే మేక మొక్కను తినేస్తుంది, తోలొచ్చుగా. తింటే తిన్ని మొక్క పాడవుద్దిగా. అవుతావని. అంటే ప్రజల డబ్బు నష్టమవుతుంది కదయ్యా. అవుతావని. అచ్చి, బుర్ర లేకుండా మాట్లాడతాను. అమ్మో, నట్టుపడి తింటావా? నిన్ను నట్టుపడి తింటా దొంగ మేక. ఆగో, డజన్ 20 రూపాయలు పెట్టుకున్నానే. తింటావా? తింటావా? అనుకుంటావేంటి? ఎందుకు మేకని కొట్టావు? నట్టుపడి తింటే తింటే తిండి ఆ బోల్డ్ డబ్బు పెట్టుకున్నా. కొంటే కొను, నాకు నష్టం రాదు. వస్తే రాని.
జనం డబ్బు ఎంత నష్టం వచ్చినా పర్లేదు కానీ నీకు నష్టం వస్తే మాత్రం తట్టుకోలేవా? నీలాంటి చీడ పురుగుల వల్లేరా ఈ దేశానికి చెదరబట్టింది. నీలాంటి మనుషులు ఉండకూడదు. ఏయ్, ఆగు, ఆగు. ఆగురా. ఏంట్రా నిన్ను అయితే పదరా. రాష్ట్రపతి అవార్డు తీసుకున్న వాడిని రాష్ట్రంలో నేను ఒక్కడిని. నా దగ్గర బద్దలాడితే కర్ర పెట్టి తిప్పుతా. ఇంతకీ మీ కంప్లైంట్ ఏమిటి? ఈవిడి మీద కేసు పెట్టాలి సార్. ఎందుకు పెట్టాలి? నన్ను కొట్టినందుకు. ఎందుకు కొట్టింది? నేను మేకను కొట్టాను. నువ్వెందుకు కొట్టావు? నా అట్టిపండు తింది. మేక మేక ఎందుకు తిన్నా? నా కర్మకాలి ఆకులు తినాల్సిన మేక నా అట్టిపండు తింది. అట్టిపండు తినాల్సింది నేను. ఇదిగో ఇవిడితో తన్నులు తిన్నాను సార్. ఆడ మనిషి పైగా చూస్తే కామెడీ ఫేస్. ఆవిడ నిన్ను కొట్టిందంటే నాకు నమ్మకం కలవడం లేదయ్యా. కొట్టింది సార్ ఒట్టు. నా కళ్ళతో నేను చూస్తేనే గాని నేను దేన్ని నమ్మను. అంటే మీరు నమ్మడం కోసం నేను ఇంకోసారి కొట్టించుకోవాలా సార్? చూడమ్మా, ఒక్కసారి అతన్ని కొట్టు. పర్లేదు కొట్టమ్మా. నేను చెప్తున్నాను కొట్టమ్మా. నేను చూడాలి కదా. ఇదే కొట్టడం అంటే? సార్ ఇందాక ఇలా కొట్టలేదు సార్. వీరమాతుడు బాధింది. ఇంతకు ముందు కొట్టినట్టు కొట్టమ్మా. కొట్టమ్మా. కొడితే కదా నాకు తెలిసేది. కొట్టమ్మా సార్, తెలియాలి కదా సారు. రా. సార్ వాడు కొట్టుని థర్డ్ డిగ్రీ అంటారు కదా, మరి ఈ కొట్టుని ఏమంటారు సార్? మాస్ డిగ్రీ. సార్, 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 ఇప్పుడైనా చూసారు సార్ ఎలా కొట్టిందో. మై బాయ్, నువ్వు చెప్పినట్టు వీర కొట్టుడు కాదయ్యా, పిచ్చ కొట్టుడు. ఇప్పుడైనా కేసు బుక్ చేయండి సార్. నేను బుక్ చేస్తాను. నమస్తే మేడం. మేడం ఇతను చెప్పక్కర్లేదు. ఇతని మీద కేసు బుక్ చేసి బొక్కలు వేయండి. నా మీద కేసు ఏంటండి? మేకను కొట్టినందుకు. మేకను కొడితే కేసా? నీ మీద బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మధ్యలో బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళు ఎవరండి? మేక, కుక్క, పిల్లి, బల్లి ఇలాంటి జంతువుల జోలికి వెళ్తే తాట ఒలి చేసే సంస్థ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నీకు కనీసం 3 ఏళ్ల జైలు శిక్ష తప్పదు. మొక్కను కాపాడినందుకు, మేకను రక్షించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తానమ్మా. ఆగమమ్మా. ఏంటి సార్ ఇది? అసలు ఇంత గొడవ చేయడం కారణం ఈవిడ. ఇందాకటి నుండి నేను లొడలొడ వాగుతున్నాను, మీరు వాగారు, ఈ మేడం వాగింది, ఆఖరికి మేక కూడా మే నడిచింది. ఈవిడ మాత్రం ఒక్క మాట మాట్లాడదేంటి సార్? జవాబు చెప్పదేంటి సార్? అడగండి సార్. ఏమ్మా, ఆయన అడిగిన దానికి నీ సమాధానం ఏంటి? చట్టం తన పని తాను చేసుకుపోతుందండి. ఆహా, ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అనాల్సిన మాట అన్నారమ్మా. ఇంతకీ నీ పేరేమిటమ్మా? రాముళ్ళమ్మ. ఎక్కడుంటారు? బృందావన అపార్ట్మెంట్స్. ఫ్లాట్ నెంబర్? అన్ని ఫ్లాట్స్ నావే, అందరూ నా వాళ్ళే. ఇతని పేరు ఆనందరావు. తన భార్య కూతురుతో ఈ అపార్ట్మెంట్స్ లోనే ఉంటాడు. పిల్లలతో పిల్లాడిలా ఎలా కలిసిపోతాడో అలాగే ఆడలతో కలిసిపోతాడు. ఒడియాలు అలా వయ్యారంగా స్పూన్తో పెడితే పొద్దుపోద్దండి. అలా కాదండి, ఆ స్పూన్ అవతల పడేయండి. ఇలా తెలుగింటి అమ్మాయిలా చక్కగా పెట్టాలన్నమాట. అరే చిరచగబలి పెట్టిస్తున్నాడే. ఎక్కడ నేర్చుకున్నావయ్యా? వదిన నేర్పిందా? చెప్పా కదమ్మా, మా ఆవిడ కోటీశ్వరాలు బిడ్డ. నా అదృష్టం బాగుండి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎదిరించి నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుందనమాట. గొప్పింటి బిడ్డ, అపురూపంగా పెరిగింది. ఈ పనులేం చేతగా అవుతానికి. అంత గొప్ప పెళ్ళం దొరకడమే నా అదృష్టం. అందుకే ఈ ఇంటి పని వంట పని అన్ని నేనే చూసుకుంటా. మా ఆవిడ ఫోను. డార్లింగ్
స్టవ్ మీద వెండి నువ్వు దించొద్దు. 1 మినిట్, నేను వచ్చేస్తున్నాగా. పదమ్మా, నువ్వు కూడా మమ్మీతో పాటు స్నానం చేద్దు గాని. వస్తానండి. పెళ్ళాన్ని మహారాణిలా చూసుకుంటున్నాడు. మన మొగుళ్ళు ఉన్నారు. ఎందుకు? కంచానికి ఎక్కువ, మంచానికి తక్కువ. భలే జోకేశావురా బాబు. చిన్నగా దిగాలి నాన్న. ఆగండి, అడుగు ఆడంగాడు వస్తున్నాడు. అంత ఎత్తు చెప్పులు వేసుకుని అడగకూడదు. నేను ఆనందరావు అని పిలిచానండి. విన్నాను, మీరు ఆడంగిరావే అన్నారు. అయినా నాకేం కోపం లేదు. ఆడవాళ్ళ పనులు చేస్తున్నందుకు నా ముషి కూడా ఏం లేదు. మా ఆవిడ పిలుస్తుంది, వెళ్ళకపోయి చంపేస్తే. వస్తానండి. ఏమయ్యా ఆనందరావు, మీ ఆవిడ నేను ఇంతగా కంట్రోల్ చేస్తుందంటే ఆవిడ దగ్గర ఏదో స్పెషాలిటీ ఉంటుందయ్యా. పోనీ మా సిస్టర్ ని మా అందరికి ఒకసారి పరిచయం చేస్తే ఓ పని అయిపోతుంది కదా. చెప్పాను కదండి, మా ఆవిడ పెద్ద రాయల్ ఫ్యామిలీ. ఇలా నలుగురులోకి రావడానికి ఇష్టపడదు. వస్తానండి. మంచిది మంచిది. చూడు బాబాయ్, వీడి పెళ్ళాన్ని మనం పరిచయం చేయడానికి అవాయిడ్ చేస్తున్నా అంటే ఆవిడ మహా అందగత్తన్న అయి ఉండాలి, కురువు పన్న అయి ఉండాలి. అయితే నన్ను చూపించండి. దీనికి ఇంత చర్చ ఎందుకు? ఓసారి మనం వెళ్ళి చూస్తే పోలా? బాగా చెప్పు. పదండి పదండి. చీచి డాడీ ఎక్కడా? కిచెన్ లో ఉన్నారు. మమ్మీ ఎక్కడా? బెడ్రూమ్ లో ఉంది. ఇదే మంచి ఛాన్స్. వాడు వచ్చేలోపు మనం ఈవిని చూసేద్దాం. అందరూ కుడికాలు ముందు పెట్టండి. తీసుకోండమ్మా. ఏమాయ్, ఈ ములక్కాయలన్నీ ఎంతకిస్తావు? మొత్తం 50 రూపాయలమ్మా. ఈ రోజు పని మనిషి రాములమ్మ బండిలో ఉన్న ములక్కాళ్ళన్నీ కొంటోంది. ఎందుకో అడిగి తెలుసుకుందాం. ఇయాల నా మొగుడు వస్తున్నాడు. అందుకే ములంకాయ వంకాయ, ములంకాయ కూర, ములంకాయ పులుసు, ములంకాయ మాంసం, ములంకాయలో ఏమేమి చెయ్యాలో అన్ని కలిపి వండితే నా సామి రంగయ్య లారీ డ్రైవర్ మందు బాగా తాగుతారంట. మీ మామ కూడా తాగుతాడా? తాగుతాడు. తాగమనండి, తాగితే సిద్ధపడతాను. ఏమే రాములమ్మ, నువ్వు మొగుడిని కొడతావా? అయ్యా, కొట్టడం అంటే మామూలు కొట్టుడు కాదు. ఏ జంతర్ మే మంతర్ కొట్టుడు. అమ్మగారు, మీరు టీవీలో చెప్పనంటే నేను చెప్తాను. సరే, ఇక్కడ కెమెరామెన్ ఎవ్వరు లేరు గాని నువ్వు చెప్పు. రాములు మామా, వస్తున్నా. వచ్చేసా, నీ సింహాద్రి మామను వచ్చేసా. మామా! అయ్యా, అయ్యయ్య, మామా, మామా, మామా. శివ. నీకోసం ఏం తెచ్చానో చూసుకో. పోవా స్వీటు, మల్లెపూలు, లస్కుటబా బుస్కులపా. నీకోసం నేను రొయ్యలెప్పుడు, బొమ్మిడాయల పులుసు, గోంగూర మటన్ చేసేది. నా చెంగిడికి చింగిడి. మందు తాగేవా? నా ముందే ధైర్యంగా చెప్తావా? నిన్ను ఉండు. ఏం చేస్తావే? రాకపోతావేంటి? ఛే, వద్దే, వద్దే, అబ్బో, అబ్బో, అంతవరకు బండ, వద్దే, తగలబడి కొడతాను, వద్దే. మొగుడిని కొట్టి మొహం మీద రాయేసావు కదా, మరి ఊరుకున్నాడా? ఊరుకోకపోతే ఏం చేస్తాడమ్మా? వాడి లారీ మెయిన్ స్విచ్ నా చేతిలో ఉంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, రాము, వస్తే రాములు, చలేస్తుంది, వణికి సావు, ఆకలేస్తుంది, మాడి సావు. ఊసే తలుపు తీవే, ఒక్క ముద్ద అన్నం తిని బయటకు వచ్చే పడుకుంటాలేవే, ఇంకెప్పుడు తాగలే, నన్ను క్షమించవే, తలుపు తీవే. సరే, వచ్చి తగలాడు. నువ్వు గడి తీస్తేగా. అసలు నేను గడియ వేస్తేగా. ఆ? నువ్వు తిట్లా కొట్టినా నాకు కోపం రాదే, నువ్వంటే నాకు ప్రాణం. ఆకలిస్తుందన్నావుని లోపలికి రమ్మన్నా. మంచం దగ్గరికి వచ్చావో చంపుతా. నీ చేతిలో చావాలంటే పుణ్యం చేసుకోవాలి. కొట్టు 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 కొట్టు. అయ్యో, చూడవే, నన్ను కొట్టి కొట్టి నీ చేతులు బొబ్బలే పాపించండి, పాపించండి. చెకిలి కింద పడుతుంది. ముద్దొట్టినే టైంలో ఈ ముద్దేంటి? రావా, అన్నం తిందువు గాని. మరి ఆకలిస్తుందన్నావుగా,
నాకు ఆకలి పోయి ఇప్పుడు ఇంకో ఆకలి పుట్టింది అబ్బుద్ది వాడే ఇంకో ఆకులు అంటే ఏంటి? పెళ్లిగా నడిపిలేవు కదా, నీకేం తెలీదులే. పెళ్లికని ఆడపిల్లవు పెళ్లికని ఆడపిల్లవు అని ఏమి చెప్పరు. చెప్పకపోతే ఎలా? ఫోన్లేవే చెప్పే. రావులమ్మా సిగ్గేస్తుంది, చెవులు చెప్పు. ప్లీజ్ చెప్పబా. చెప్తాను. చెప్పాడు. మమ్మీ ఏంట్రా? రేడియో మిర్చిల పాటలు నాకు గుర్కొస్తుందేంటి? అది రేడియో మిర్చిల కాదు, నీ బాబు. మమ్మీ ఏంట్రా? డాడీ ఆదివారమైన దున్నపోతులా గురక పెట్టి నిద్రపోతున్నాడేంటి? ఆయన ఏ వారమైనా దున్నపోతులా నిద్రపోతూనే ఉంటాడు. పోనా పోటా. బంగారం, అక్కడక్కడ వైట్ హెయిర్ వచ్చింది, నీట్ గా కలర్ వేసి వీపురుద్ది చక్కగా స్నానం చేయించొచ్చు కదా. ఇవాళ సండేనే కదమ్మా, నీకు సెలవే కదనే. ఏమండి, మీరు ఎంప్లాయ్ నేను ఎంప్లాయ్, మీతో పాటు వారానికి 6 రోజులు ఆఫీస్ లో నేను కష్టపడుతున్నాను. ఈ ఒక్క ఆదివారం కదండి నాకు సెలవు, ఈ రోజు కూడా పని చేయమంటారేంటి? ఐ మీన్ నాట్ ఏ హౌస్ వైఫ్, ఐ మీన్ ఎంప్లాయీ. దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ నా. నీలాగా ఆఫీసులో పనిచేసే ఆడవాళ్ళు మగవాళ్ళకు సేవ చేయడం కోసమే ఆదివారం రోజు సెలవు ప్రకటించింది మన గవర్నమెంట్. ఇక 6 రోజులు ఆఫీసులో వర్క్ చేసినంత మాత్రాన ప్రమోషన్ రావు. భర్తకు ఆదివారం రోజు నువ్వు ఎంత సేవ చేసుకుంటే అంత నీ ఆఫీసులో ప్రమోషన్ల మీద ప్రమోషన్, ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తుంది. నీ మీదట్టు ఏంటి వండుతున్నావు? తోటకూర కందిపప్పు. గన్నేరు పప్పు వండలేపోయావా? ఆదివారం వెరైటీగా నాన్ వెజ్ వండితే బాగుంటుంది. ఏంటి వండి పెట్టేది? ఉద్యోగం చేసేది నేను, ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో హాయిగా తిని కూర్చునేది మీరు. వారానికి 6 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టూడియోలో ఎంత పనున్నా మీకు వండి పెట్టే కదా వెళ్తున్నాను. కనీసం ఈ ఆదివారం ఒక్క రోజున నాకు రెస్ట్ ఇచ్చి మీరు ఉండొచ్చు కదా. కత్తి ఎక్కువ ఊపుతున్నావు, గుచ్చుకోండి. పోసి పిచ్చిదానా, 6 రోజులు డ్యూటీ ఆడవాళ్ళు వండి నువ్వు వండిన ఉప్పు లేని పప్పు కారం లేని కూర తప్పక తిని నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను. ఏవైనా సరే ఈ ఆదివారం నీ కందిపప్పులు ఉడకో. నీలాంటి ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఆదివారం ఎందుకు సెలవుస్తున్నారు తెలుసా? పని పాట లేని మొగుళ్ళు వండి పెట్టమని. నువ్వు వండి పెట్టు, నేను తిని పెడతాను. ఏంటా లుక్? ఇప్పుడు నువ్వు కెమెరామెన్ వీరప్పంతో రజనీ కాదు, మొగుడు రాంబాబుతో రజనీ. నువ్వు వండు, నేను తింటాను. ఆదివారం గుమగుమలు. అమ్మో మర్చిపోయాను, ఇవాళ మా ఇంట్లో కూడా గుమగుమలే. చెప్పాను కదా మా ఫ్రెండ్స్ అందరూ లంచ్కి వస్తున్నారు, అంచేత మంచి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని రెడీ చేసాయి. ఏమండి, వాళ్ళని ఇంకో రోజు పిలవచ్చు కదండి? ఏ అవునండి, అమ్మగారికి పొద్దున్న నుంచి 102 జ్వరం. నిన్ను చెప్పమందా? లేదండి. నువ్వు మా ఇంట్లో మనిషివా? పని మనిషిలో పడి ఉండవు. ఆదివారం వస్తే చాలు నీకు అక్కడ లేని రోగాలన్నీ పుట్టుకొస్తాయి. వాళ్ళు ఆల్రెడీ పిలిచేసాను, వాళ్ళు వస్తున్నారు, అంచేత అన్ని సిద్ధం చేయి. వెంటనే వెళ్ళి మటన్ చికెన్ తీసుకురా, వెళ్ళు. అమ్మగారు నాకు డబ్బులు ఇవ్వండి, నేను తీసుకొస్తాను. ఏంటే అందులో కమిషన్ కొట్టేయడానిక? వెళ్ళు, బట్టలు వేసుకో, వెళ్ళు. ఇది కూడా సైషన్లు ఇచ్చేస్తుంది ఇక్కడ. నేను రెడీ అయ్యి వాళ్ళని తీసుకొచ్చే లోపల అన్ని ఐటమ్స్ సిద్ధం చేసి టేబుల్ మీద ఉంచు, ఐస్ క్రీమ్ తో సహా. అర్థమైందా? లేదంటే చెప్పు తగ్గుతూ జాగ్రత్త. చేసినారు నిన్ను పని మనిషిని. మన పెళ్ళాలకు ఆదివారం వచ్చిందంటే మహా చిరాకు. అదేంటి బాబాయ్? మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు ఆఫీస్ ఏంటి, అడు చూసేస్తున్నాడు. మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మన ఆడలు పనే ఉంటది, తినడం తొంగడం తప్ప. అదే ఆదివారం వచ్చింది అనుకో, మనం ఇంట్లో ఉంటాము, వాళ్ళకి రెస్ట్ ఉండదు. అందుకే ఆ చిరాకులు చెడుపట్లు ఉన్నాయి. అసలు మన ఆడవాళ్ళందరూ పడి దొంగలు బాబాయ్. నేను వీడంత వీక్ కాదు, అది రాదులే. అవును, ఈ నెలలో మన ఫ్లాట్ సెలక్షన్స్ ఉన్నాయి కదా, నోటిఫికేషన్ ఇచ్చారా? సర్కులర్ కూడా ఇష్యూ చేసాం. ఈసారి కూడా మనమే గెలుస్తామండి. ఇదేంటి ప్రెసిడెంట్ చెప్పకుండా నోటీస్ ఇచ్చేస్తారా? మేం చెప్పాం, అప్పుడు మీరు మందులో ఉన్నారు. ఏమో ఆనందరావు, వస్తున్నాండి. నువ్వు పదమ్మా, మమ్మీ దగ్గర ఉండు. నాది నిల్లు, శాస్త్రి గారి కౌంట్. ఏంటయ్యా నాది కౌంట్ నీకెలా తెలుసు? ఇందాక చూశాను కదా. ఇది 40. పెద్ద కౌంట్ ఏం కాదండి, 2 పాయింట్స్ నిల్లు. ఇది కాదు కాడ్సి, లెక్క పెట్టుకోండి. గుడ్ మార్నింగ్ సార్. రావా ఆనందరావు, నువ్వు కూడా కాట ఎద్దు గాని. అమ్మో, మా ఆవిడికి తెలిస్తే చంపేస్తే. నేను వెళ్ళి వంట చేసుకోవాలి, వెళ్తాను. మగవాడు వేయండి, గరిట తిప్పడానికి సిగ్గుండక్కలా. దీనికి సమాధానం చెప్పి కదా. మీరేమనుకోకపోతే ఓ మాట అడగనా అండి? ఏమిటి?
25 ఏళ్ల క్రితం బస్ కండక్టర్ ఉద్యోగాలు ఎవరు చేసేవాళ్ళు? మగాళ్ళు. పోలీస్ ఉద్యోగాలు, మగాళ్ళే. మిలిటరీ ఉద్యోగాలు, మగాళ్ళే. నేవీ ఉద్యోగాలు అన్ని మగవాళ్ళే చేశారయ్యా. ఏ తర్వాత ఇప్పుడు ఏమిటంటావు? మరి ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే చేసే పనులని ఇప్పుడు ఆడవాళ్ళు చేయగలింది. ఆడవాళ్ళు చేసే ఈ ఒక్క వంట పని మనం చేస్తే తప్ప అండి? తిరుపతి గుండు ఆడవాళ్ళు గేయంగా లేంది మనం వంటింట్లో గరిట తిప్పడం తప్ప అండి? మరి నేను బయలుదేరనండి. వస్తానండి. హలో, పొట్లకాయ తీసుకెళ్ళండి. సారీ, లేకపోతే మీ ఆవిడ చిత్త కొడుతుంది. చూడడానికి మెత్తగా కనబడుతున్నాడు గానీ ఇది పెద్ద ముదురు. మామూలు ముదురు కాదు, దేశ ముదురు. అలాగా అందరికీ ఒక గుడ్ న్యూస్. బాపినేడు గారి ఫ్లాట్ కి సినిమా యాక్టర్ షకీలా వస్తుందంట. చచ్చిపోతున్నాం. అలా నేనండి కైలాసాన్ని మాట్లాడుతున్నాను. ఏం కైలాసం అన్నా, బాగున్నావు? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మీకు గుడ్ న్యూస్ అండి, మన బాపినేడు గారి ఫ్లాట్ కి షకీలా వస్తుందంట. షకీలా వస్తుందా? షకీలా వస్తుందా మన ఫ్లాట్స్ లోకే? అవును బాబాయ్, నువ్వు త్వరగా బయలుదేరి కలిసి వెళ్ళిపోదాం. నేను బయలుదేరిపోతున్నాను, నువ్వు రెడీగా ఉండు. బాపినేడు గారు ఎవరు? నేనండి. వస్తున్నా. ఏం శాస్త్రి గారు ఇలా వచ్చారు? మన ఫ్లాట్ కి షకీలా పాప వస్తుందిగా. అవునవును, నన్ను చూడటం కోసం వస్తుంది. అవునండి, ఆ మధ్య హైదరాబాద్ మిర్చి ఇష్టమని టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకని స్పెషల్ గా చేయించుకొచ్చా. మీరెళ్ళి ఆవిడ్ని స్వయంగా ఆహ్వానించి లోపలికి తీసుకురండి. ఈ లోపు ఇవన్నీ నేను సర్దుతా. దివ్యంగా ఉంది ఆలోచన. ప్రథమది కొంత ఖర్చు అయితే అయింది కానీ అక్కడ నలుగురితో నారాయణలా కాకుండా ఇక్కడ షకీలా బాబుతో క్లోజ్ గా గడపొచ్చు. వీలైతే మీద చెయ్యొచ్చు కూడా. బాపినేడు గారు ఎక్కడ? వస్తున్నారు పైనుంచి. వచ్చేసారు. రండి సార్. నమస్కారం అండి. ఏమండి బాపినేడు గారు, మన అపార్ట్మెంట్ లో ఉండే ఆఫీస్ బేరర్స్ అందరినీ కూడా మీరు షకీలా గారికి పరిచయం చేయాలి. పరిచయం చేయడమే కాదండి, ఓ గ్రూప్ ఫోటో కూడా దిగాలి. నీకు అది పిచ్చి. సార్ నాకు ఆటోగ్రాఫ్ ఇప్పించడం మాత్రం మర్చిపోకూడదు. అట్లాగే లేవయ్యా, అందరి కోరికలు నేను తీరుస్తాను. మీరు తీర్చడం ఎందుకంటే సైకిల్ గారు తీరిస్తే చాలు. ద్వంద్వర్థాలు మాట్లాడుతున్నావు రాంబాబు, క్షమార్హం కాదు. ఆవిడ వచ్చినట్టుగా ఉంది. పదండి. ఏయ్, ఈ అపార్ట్మెంట్ లో మనం ఓ ఇమేజ్ ఉన్నవాళ్ళు జనంలో పోయి చూస్తామా? తీసుకొస్తాడు ఎక్కడికి? అయితే ఓకే. పదమ్మా, పద, పద. ఉండవయ్యా, పక్కన, పక్కన. రామ్మా, రాంబాబు నమస్తే. ఈ గృహ సముదాయానికి ప్రధాన కార్యదర్శి. మాట తీరు వక్రంగా ఉన్నా మనిషి కూడా వక్రమే. చెయ్యి వదిలితే మిగతా వాళ్ళకి పరిచయం చేస్తాను. రామ్మా, వేణుగోపాల్ కోశాధికారి. రాబాబు హస్తే హస్తినీచ. అంటే రామ్మా, పుల్లారావు అధ్యక్షుడు. ఇక వాడుకుంటా. మీరంతా డ్రీమా? మేడం ఒక నిమిషం మేడం, మేడం ప్లీజ్ ఒక నిమిషం మేడం. మేడం మేడం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? మా గుర్రంజీ కోసం. గుర్రమా? గుర్రం కాదమ్మా, గురువు. గురువు అనాలి. చెన్నైలో ఆ అమ్మాయికి నేను తెలుగు నేర్పాను. అవును, నేను వీడి దగ్గర తెలుగు నేర్చుకున్నాను. వీడి దగ్గర కాదమ్మా, వీరి దగ్గర అనాలి. అందుకే షూటింగ్ పని మీద వచ్చి మా గుర్రంజీకి వెళ్దామని వచ్చాను. చూసి వెళదామని కాదమ్మా, చూసి చూసి వెళదామని వచ్చాను అనాలి. ఇక చాలమ్మా మీ ముఖాముఖి, ఇక మనం గృహానికి వెళదాం. కొంచెం కాదు రానివ్వండి. ఏమండి, నేను ప్రెసిడెంట్ని పరిచయం చేయండి. ఈ యంత్రంలో పైకి వెళదాం. లోపలికి వెళ్దాం. రండి షకీలా గారు, రండి. లోపలికి వస్తూనే ఉంటే పైగా రమ్మంటావే నువ్వు. దానికి కొంచెం పరిచయం చేయండి. వెళ్ళవయ్యా, వెళ్ళ బయటికి. గెంటేస్తారు ఇది. తలపై 10 రూపాయలు. 10 రూపాయలు. 10 ఏంటి? షకీలా చూడడానికి 10 రూపాయలు? సినిమాలో చూడడానికి 50 రూపాయలు దొబ్బెట్టట్లేదా? ఫేస్ టు ఫేస్. హలో హలో, ఇదిగో కనపడలేదు. వెళ్ళవా, ఇంకో 10 ఇస్తా. అయితే వెళ్ళు. నాన్నగారు బతుకుతారంటవా తమ్ముడు? ఇప్పటికి 12 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. చూడాలి మరి. ఏంటండి ట్రాఫిక్ జామ్ అయింది? బృందావన్ అపార్ట్మెంట్ లోకి షకీలా వచ్చిందంటయా. అన్నయ్య మనం కూడా వెళ్దాం అన్నయ్య. నోర్మి, నాన్నగారు నిలబెట్టుకుని వెళ్దాం అంటావా? బుద్ధి లేదు. అబ్బాయి, ఈ హార్ట్ అటాకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. షకీలా డార్లింగ్ మళ్ళీ వస్తుందిట్రా. ఆ వ్యాన్ పోనీమని చెప్పరా? రామ్మా, ఇదే మరి నువ్వు లోపలికి. మీరు ఉండండియా స్వామి, వస్తుంది కదా బయటికి. నేను పరిచయం చేస్తా కదా మీకు.
ఐఎమ్ నాన్న నాగాభరణం నరసింహ శాస్త్రి. హాయ్ మిళహా బజ్జీ ఇదంటే నాకెంతో ఇష్టం. యూ నాటి. మీరు ఉండయా, ప్రాణం తీసేస్తున్నారు. రమ్మా కూర్చో. కూర్చో. బాపిరెడ్డి గారు నన్ను పరిచయం చేయండి. అయ్యో పడతామే, పరిచయం చేస్తాగా నీకు. ఇదిగో వాళ్ళు కొంచెం బయట పంపించు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానండి, మీరు ఉండండి. మీరు బయట పదండి, బయట పదండి, పదండి చెప్తుంటే పదండి, బయట పదండి. చెప్తాం, పిలుస్తాం కదా. అరే ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వెళ్ళవయ్యా బయట. వాళ్ళకంటే షకీలాని డీల్ చేయడానికి కావాల్సింది బజ్జీలు కాదు, బ్రెయిన్. ఇది చాలా స్వీట్ గురు. హౌ ఆర్ యు గురంజీ? గురూజీ అనమాట. బానే ఉన్నానమ్మా. నువ్వేంది బాగా చిక్కిపోయావు? డైటింగ్ చేస్తున్నాను. అందరూ నా వయసు 14 అంటున్నారు. నీకు 17 ఏళ్ళ? 16. లాస్ట్ మంత్ 15 కంప్లీట్ అయి 16 రన్నింగ్. అవునా? నిజం గురంజీ. నమ్ముతానమ్మా. నీకు 17 అన్నా నమ్ముతాను, 11 అన్నా నమ్ముతాను. నా బంగారు కొండ, నా బంగారు కొండ, నా కండల కొండ, నా దిండుల జెండా. ఇదిగో మిర్చి. హాయ్, యారు తెచ్చారు? నేనేనమ్మా. నీకు ఇష్టమని నేనే స్వయంగా వెళ్ళి తెచ్చాను. పైన శనగపిండి ఎంత రుచమ్మా. నువ్వు తీసుకోమని నేను పట్టుకోలేను. మా బంగారు షకీల, మంచి షకీల, ముని పంటితో కొరకమ్మా. అది అది అది. గురంజీ మీకు ఒక గుడ్ న్యూస్. అది చెప్తామని చచ్చాను. వచ్చాను కదమ్మా, వచ్చాను. ఏమిటమ్మా శుభవార్త? నాకు తెలుగులో ఉత్తమ పంది అవార్డు వచ్చింది. పంది కదమ్మా, అంటే నంది అవార్డు అనమాట. నా బంగారు కొండే, నా బంగారు కొండే. ఎదురుగా మా ఆశీర్వదిస్తాను. నీకు ఏట 4 నందులున్నా రావాలమ్మా. నాకు ఈ అవార్డు వచ్చిందంటే ఆ క్రెడిట్ మీదే. అసలేం ఉంచుకోదు. మీకు కాళ్ళెత్తి మొక్కాలి. మొక్కడం వరకు కరెక్టే గానీ కాళ్ళెత్తి కాదమ్మా, చేతులెత్తి. ఇవేమో కాళ్ళు, ఇవేమో చేతులు. ఇవేమో చేతులు, ఇవేమో కాళ్ళు అనమాట. నా బంగారు కొండ, నా కండల కొండ. ఇటుగా కొంచెం మళ్ళీ ఆశీర్వదిస్తాను. నా బంగారు కొండ. టైం ఆచి ನಾನು పోయిట్ వరే గురంజీ. తమ్ముడు టెక్స్ట్ బుక్ అనకూడదమ్మా, పాఠ్య పుస్తకము అనాలి. మరి నోట్బుక్ ఏమంటారు? దీన్నేమో రాత పుస్తకము అనాలి. అలాగే. అలా అనుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా, ఈ స్కేల్ ఏమంటారు? మీరు అనకూడదు, కొలబద్ద అనాలి. ఓహో. ఈ పెన్ ఏమంటారు? అనకూడదు, కలము అనాలి. ఓహో. మరి పెన్సిల్ ఏమంటారండి? పెన్సిల్ అనకూడదు. చెప్పండి. చెప్తాను. సన్నటి చెక్కబద్దలో ఉన్నటువంటి నల్లటి రాత పుల్ల అనాలి. నల్లటి చెత్తలో దాక్కున్న ఎర్రటి పుల్లేం కాదు. తప్పు చెప్తే ఇవ్వాలి 100. వస్తారు పొద్దున్నే పరిగెట్టుకుని. ప్లాన్ వేసుకుని వచ్చామమ్మా. ప్లాను అనకూడదు, పథకము అనాలి. ఓహో. తీసుకో 100 రూపాయలు. ఆవంత కూడా ఇవ్వండి. 200 ఎందుకు? ఒక తప్పేగా చేసింది. కాదు, ఈ రాత్రికి మిమ్మల్ని మందు పార్టీకి తీసుకెళ్తా. అక్కడ తాగినంత మందు ఫ్రీ. ఎక్కడ? అది మీ నాన్నకి చెప్పు, అమ్మ అడిగానని చెప్పు. ఉత్తినే. వారంలో 6 రోజులు ఎవడు హడావుడిలో వాడు ఉంటాం. ఆదివారం వచ్చిందంటే ఇక్కడ అందరం కూర్చుని మందు కొడుతుంటే దాని మజా వేరు. మమ్మీ మంది సిగరెట్ తీసుకురాబో. నువ్వు అన్ని తినేసి తెచ్చాడురా. మా వాడు దిష్టి పెట్టుక. ఇగో మొన్న షకీల వచ్చేళ్ళిన దగ్గర నుంచి ఒంట్లో ఒకటే. వేణు, గోవా వెళ్దాం అంతే. అవునరా అబ్బాయి, ఇక్కడ పాత బళ్ళతో రాత పుట్టేస్తుంది. గోవా వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా కొత్త వెరైటీ తగిలింది అనుకో, మీరేమంటారు శాస్త్రి గారు? మీ గోవా ప్రోగ్రాం డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి. మీ పార్టీలో జాయిన్ అవడానికి ఒక గొప్ప వ్యక్తి ఉర్రూతలు ఊగుతున్నాడు. అరిగో. రావడం అలవాటు ఉంది కదా. రుచి తగ్గిపోతుంది. అలాగే బాబిరెడ్డి గారే ఏంటి చెప్తాను. ఏం చేసేది ఆయనకేది? శుభం శుభం శుభమస్తు.
నేను ఈ భవనంలోకి వచ్చి ఒక మాసమైనప్పటికి నువ్వు మనం కలవడానికి కుదరలేదు. అవునవును. అదేంటి కలవకపోవడం ఏంటండి? ఎప్పుడు కలిసావు? నిన్న షకీలా వచ్చినప్పుడు కలుసుకున్నారు కదా. ఓహో. కలవడం ఏంటి? షకీలాని చూడకుండా మిమ్మల్ని చొక్కా పట్టుకుని జనం ముందు బయటకు పెట్టేస్తే. అవునా? ఆ. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తావు? అబ్బే. ఏమండి ఆ. మీరు పనిచేసేది బహుళజాతి కంపెనీలో కదా? బహుళ జాతి ఏంటండి? మీరు ఈ చొక్కాలో ఇప్పుడు బహుళ జాతి కంపెనీల గురించి అటు గురించి ఎందుకండి? మళ్ళీ కలిసినప్పుడు గుర్చేమన్నారు కదా నన్ను. ఏంటయ్యా గుర్తు చేసేది? అవునవునవును గుర్తొచ్చింది. ఆ. కొట్టవిటి? కొట్టడమా చంపేస్తాను. అరే, నేను మల్టీనేషనల్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ని, ఈ అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్ ని. అసలు ఏం జరిగిందంటే? ఏం జరగడం ఏంట్రా? కాదు, కాదు. షకీలా డార్లింగ్ వచ్చినప్పుడు నువ్వు కావాలని నా మెడ మీద చెయ్యేసి అందరూ ముందు చేస్తావా? చంపేస్తాను నిన్ను. అరే, ఇదిగో, అతిథిని అవమానిస్తున్నావు, నేను నిష్క్రమిస్తున్నాను. నిష్క్రమించా. అతిథిగా పిలిచి ఆ, అవమానిస్తాను. బాపినేడు గారు ఏంటి అలా ఫీల్ అయిపోతారు? ఇంటికి రండి, పిలిచి కూర్చోండి. కొడతారా? కూర్చోండి నేను కూర్చోండి సార్. నేను కూర్చొని ఉంటుంటే కూర్చోండి సార్ చెప్తాను. బాలేటి వారే ఒకటి పీకినందుకు వెళ్ళిపోతే ఎలా సార్? ఎరా పుల్లారో గెస్ట్ మిల్స్ కొడతావా? ఏమండి ఆడి తరపున నేను సారీ చెప్తున్నాను. ఎందుకు? ఎందుకంటే ఆడు చెప్పడు కాబట్టి. పార్టీ అన్నాక ఎన్ని మావలేడు తీసుకోండి. ఏమండి ఒక్కళ్ళు కొట్టుకుని ఉంటాం, మీరు అలా ఫీల్ అయిపోతే అలాగే తీసుకోండి. నాకు వద్దని చెబుతుంటే. మందు సిట్టింగ్ అన్నాక ఎన్ని మామూలేనండి, తీసుకోండి. నాకొద్దు. అదిగో ద్వితీయ విఘ్నం ఉండకూడదు, గుట్టుకుని మింగేయండి. సరే, ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటున్నావు కాబట్టి, ఆ, నువ్వు ఇంతగా పట్టుబడుతున్నావు కాబట్టి ఆ. నా నిష్క్రమణ విరమణ చేసుకుని ఆ. మీ ఆతిథ్యాన్ని కొనసాగిస్తున్నాను. అది. హృదయపూర్వక కృతజ్ఞతలు. లాగించేయండి. ఎలా ఉందండి? చాలా బాగుంది. ఆ? ఎరా బాపినేడు ఆ? లిఫ్ట్ లో సకీలాకి జాయింట్ సెక్రటరీ నన్ను పరిచయం చేయమంటే గెంటేసి అందులో ఏలిట్ నొక్కేస్తావా? అసలు ఏంటి ఇది? మోస్తరుగా బీగాడు, నువ్వు మరీ బలంగా బీగుతున్నావు. ఆడి వీక్ కాబట్టి విందుకని పిలిచి పెచ్చ కొట్టుడు కొడతారా? అర్థమేంటే సార్ ఇది తీసుకోండి. నాకు వద్దు, అది కాదు కదా సార్, ఈ సోడా కలిపింది. నేను తాగనంటుంటే బ్రహ్మాండం కూడా చూడండి సార్. ఏది బాగుండేది? ఎంత సమ్మ కూడా చూడండి సార్. ఈ బబుల్స్ ఉన్నప్పుడు తాగండి. ఎట్లా అంటే తర్వాత మళ్ళీ కొడతారు. నాకు వద్దంటుంటే ఆ, ఎలా ఉంది? చాలా బాగుంది. అయ్యో, ఈ తిరుపతి ఎలా ఉంది? అబ్బో, అద్భుతంగా ఉంది. ఈ ముక్క తిని, ఈ ముక్క తిని. ఎలా ఉంది? అనన్య సామాన్యంగా ఉంది. ఇది ఎలా ఉందిరా? చండాలంగా ఉంది. ఏరా, ఆ. నిన్న షకీలా వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏమన్నావురా? ఏమన్నాను నేను? బాగా గుర్తు తెచ్చుకో. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. సార్ సార్, నీ కోశాధికారి గోచరో కోశాధికారి వెళ్ళవయ్యా. సార్, సార్, గోచరో కోశాధికారి వెళ్ళవయ్యా. నా గోచరో కోశాధికారి గారు ఇప్పుడు సమయం కాదండి అన్నారు. ఇదే లెవెల్లో ఇదే రేంజ్ ఉన్నారా? ఇదిగో మీరందరూ కలిసి పెద్ద పీకుడు పీకుతున్నారు. ఇది అన్యాయం, అక్రమం అని మనవి చేస్తున్నాను. అందరూ పీకారంటావేంట్రా? నేనెప్పుడు పీకానురా? పీకుతావా ఏంటి? పీకుతానురా? అరే, ఇప్పుడు పీకుతా. పైకొస్తూ, మీద మీద కొట్టు. పీకుతానురా? ఇప్పుడు పీకుతానురా? పీకుతానురా? రేయ్, దేవుడు. రేయ్, 100 రూపాయలు పెట్టి పచ్చిమిరపకాయ బజ్జీలు తీసుకొస్తే అవి నువ్వు తీసుకొస్తావు చెప్తావరా? తీసుకొచ్చి బంగారు బంగారేట్రా ఇది చంపేస్తాను నిన్ను. చక్కగా మర్డర్ చేస్తాను. ఏంటండి ఇది? ఒక్కరు కలిసి ఇంత కష్టపడి కొడతారేంటి సార్? ఏమయ్య? తోటి కమిటీ మెంబర్ కష్టపడుతుంటే హెల్ప్ చేయాలని బుద్ధి లేదా మీకు? అవునవును. అందరూ ఇందాక కొట్టారుగా. మీ గురించి కాదు సార్ నేను చెప్పేది. ఒక్కడు ఎంతసేపు అని కష్టపడి కొడతాడు. హెల్ప్ చేయండి. ఏంటమ్మా ఇవాళ అందరూ అదోలా ఉన్నారు? ఏం చెప్పమంటావే, ఈ మధ్య మా మొగుళ్ళందరికీ వంకర బుద్ధులు పుట్టినాయి. ఏమైందమ్మా? మీ మొగుళ్ళకి మీరు పాతపడిపోయి రోత పుట్టిస్తున్నారని గోవా బీచ్ లోకి వెళ్ళి ఫారినర్స్ తోటి బ్రేక్ డాన్స్ చేయడానికి ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నారు. ఓ సింతేనా? అయ్యయ్యో, అదేమిటి అలా నవ్వుతున్నావు? కొంప తీసి నీ మొగుడు కూడా గోవా వెళ్తున్నాడా? వెళ్తే కసక్కు. ఆ పని నీ వల్ల అవుతుంది కానీ మా వల్ల ఏమవుతుంది? చూడు గీత, ఈ మొగాళ్ళ బుద్ధులే అంతేనమ్మా. పడిచోళ్ళైనా ముసలోళ్ళైనా సచ్చేదాకా ఒంట్లో కరెంటు పాస్ అవుతూనే ఉంటుంది. కానీ పెళ్ళాలుగా మనం జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే ఆ కరెంటుతో మన బల్బు వెలగాలి, కానీ బజార్లో బల్బు వెలగకూడదు. నువ్వు చెప్పింది నిజమేనే, కానీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అందుకే మీకు బ్రహ్మ రహస్యం చెప్తాను రండి. చెప్పవే. ఈ మగాళ్ళకి అన్ని నరాలతో పాటు ఓ తిమిర కూడా ఉంటుంది. ఆ ని నొక్కాల్సిన టైంలో నొక్కాల్సిన విధంగా కసక్కని నొక్కితే చాలు పులి లాంటి మొగుడు కూడా పిల్లిలా మన వెనక వస్తాడు. ఏమేమి ఆ కిటికీద కొంచెం మా కూడా చెప్పి పుణ్యం కట్టుకోవే. చెప్పవే. యా, చెప్పడమే కాదు, దానికో స్పెషల్ హల్వా ఉంది. అది వండి తెచ్చిస్తాను. ఈ రాత్రి మీ మొగుళ్ళకి పెట్టండి, ఆ తర్వాత చూడండి.
ఏమండి ఏ 3 నెలలు అయ్యింది. ఆ? అదే మీరు హల్వా తిని అయితే పెట్టే. ఇంకొంచెం పెట్టవా? ఇంకొంచెం పెట్టవా? రేయ్ రేయ్ ఏమైందిరా? రేయ్ ప్రాబ్లం ఏంట్రా? ఏం చెప్పకుండా ఏడుస్తాటి? రాత్రి నా పిల్లలు నన్ను బుట్లు వేసేసింది. ఏం జరిగిందిరా? మనం గోవా ట్రిప్ కోసం ఉంచుకున్న డబ్బులు నొక్కేసింది. బాబు నా బాధ చూసి నువ్వు కూడా ఏడుస్తున్నావా? కాదురా, సేమ్ టు సేమ్. ముందు నా పెళ్ళం నన్ను నొక్కి తర్వాత డబ్బులు నొక్కేసిందిరా. ఇప్పుడు నా పరిస్థితి అంతే. ఏమైంది? ఇంతవరకు నా పిల్లలు నా కంట్రోల్లో ఉండేది. నిన్న రాత్రి నుంచి నేను దాని కంట్రోల్లో. ఏమిటయ్యా? ఏమిటి ఏమిటి ఏం జరిగింది? శాస్త్రి గారు మీది హ్యాపీ లైఫ్. ఏమిట్రా? మీకు పెళ్ళం లేదు, ప్రాబ్లం లేదు. మీకు మీరే రాజు, మీకు మీరే మంత్రి. 202 ఫ్లాట్ ఖాళీ అయింది. 202 అంటే సిలుకు బైరవది కదా? అవునండి. ఓ ఖాళీ చేసి వెళ్ళిపోయిందా? అబ్బే లేదండి, ఎదుటి ఫ్లాట్ లో షిఫ్ట్ అయింది. అంటే 206. శాస్త్రి గారు మీదే కదా? ఏమైంది? ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నారు? హర హర. నా శ్రీమతి శివపార్వతి శివ సాన్నిధ్యం చెందినప్పటి నుంచి నేను కఠోరమైనటువంటి సన్యాస దీక్షను పొరుకున్నానే. నేను ఎలా బుట్టలో పడ్డాను తండ్రి? హల్వా మహిమ శాస్త్రి గారు. హల్వానా? రాత్రి మా ఆవిడ నాకు హల్వా పెట్టింది. నాకు కూడా పెట్టింది. మా ఆవిడ నీకు హల్వా పెట్టింది ఏంటి? మీ ఆవిడ నాకెందుకు పెడతా? మా ఆవిడే. అవునవునవునవునవును. ఈ హల్వా వెనక ఏదో అంతర్జాతీయ కుట్రందని నాకు అనిపిస్తుంది. ఒకసారి అలా కిందకు చూస్తే తెలుస్తుంది ఆ కుట్ర ఏంటో. పదండి. రాములమ్మా, ఏమా నన్ను ఆశీర్వదించు రాములమ్మా. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నేను ఇంటిదనయ్యాను. అవునే రావులమ్మ, నువ్వు చెప్పినట్టుగానే ఆ గోవా వెళ్ళి 20,000 మా అబ్బాయి పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేస్తానని మా ఆయనతో ఒట్టేయించుకున్నాను. అవునే, మా ఆయన పేరు మీద ఉన్న 2 ఎకరాల పొలం మా అబ్బాయి పేరు మీద రాసేస్తానని నిన్న రాత్రే ఒట్టేసి మరీ చెప్పారు. తాయారమ్మ గారు, అంటే నా హల్వా దెబ్బకి మీ ఆయన కూడా వచ్చే రాములమ్మ, ఇదంతా నీ ప్లానా? చూడండి అమ్మగారు, మీ అందరికీ ఇంకో విషయం చెప్తాను. పిల్లలతోటి సిగరెట్లు తెప్పించడం, ఆదివారం అయితే చాలు మీ మొగుళ్ళు అందరు కలిసి పిల్లల ముందు మందు తాగడం, ఇలాంటి చెడ్డ అలవాట్లన్నీ మీరే మానిపించాలి కదా. ఇప్పటి నుంచి నా డబ్బు దుబారా కాకుండా చూడండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరందరూ ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ రోజు నుంచి నువ్వేమైనా చేవే, నీ వెనకాల మేమందరం ఉంటాం. అవును, ఇది చాలు. మీరు ఆ మాత్రం ధైర్యం ఇస్తే ఈ రాముళ్ళమ్మ చెత్త చూపిస్తాను. ఏ జంతర్ మే మంతర్.
శాస్త్రి గారు పని మనిషి కదా అని ఊరుకుంటుంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనల్ని ఎదవలు చేసి సన్నాసుల్లో కలిపేద్దా వచ్చే రావులమ్మ. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం అయితే ఆఫ్టర్ ఆల్ అది ఒక ఆడది, కరెక్ట్. పైగా పని మనిషి. దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా నొక్కాలో నాకు బాగా తెలుసు. దాని సంగతి నాకు వదిలేయండి. దాన్ని నీకు వదిలితే దాని మొగుడు ఊరుకోడు. దాని సంగతి ఏంటో చూడు. దాని సంగతి చూస్తామండి. వచ్చే రావులమ్మా, అయిపోయావు. ఏమైంది ఏంటి, ఏం జరిగింది? ఏయ్, ఎవరు నువ్వు? రాములమ్మ చెల్లెళ్ళండి. రావులమ్మ ఏది? ఈ పూట సెలవు పెట్టిందండి. సెలవు పెట్టడానికి అంత పడితే గ్రాంట్ చేయడానికి నువ్వే ఉంటావే. ఏంటే ఇది? పొరపాటున చెయ్యి జారిపోయింది అయ్యగారు. చెయ్యి జారిపోవడం ఏంటి? ఏమండి, చిన్న విషయానికి ఎందుకండి ఇంత గొడవ? ఏంటే ఇది చిన్న విషయమా? కప్పులు పగలగొట్టడం చిన్న విషయమా? దాన్ని సూచన సెలవు పెట్టడం చిన్న విషయమా? చంపేస్తాను, జాగ్రత్త. ఏంటే ఇది? ఇంత కాస్ట్లీ కప్పులు పగలగొట్టేస్తే దీని డబ్బులు ఎవడిస్తాడే? నీ అమ్మ మొగుడు ఇస్తాడా? అయ్యో, ఏం మాట్లాడారు? నిన్ను దాన్ని ఇద్దరిని చెప్పేస్తాను ఏంటనుకుంటున్నారు? తీయా ముక్కు పొడుగు తీ. ఇక్కడ పెట్టి ముందు వద్దయ్య గారు. ఆ ముక్కు పొడుగు తీ. పెళ్లికి మా అత్తవారు పెట్టిన ముక్కు పొడుగయ్య గారు. నర్మయ్, తీసి అక్కడ పెట్టి ముందు. ఇలా చికెనాడే. ఇగో ఆ రావులమ్మతో చెప్పు దాని పనిలోండి తీసానని. మా ఇంట్లోనే కాదు, ఈ అపార్ట్మెంట్ మొత్తం మీద ఎక్కడ పని చేయడానికి వీల్లేదని చెప్పు. ఏటా నువ్వు లోపలికి వెళ్ళి ముందు. అది మళ్ళీ ఈ అపార్ట్మెంట్ లో అడుగు పెట్టిందంటే కాళ్ళు చేతులు విరగొడతానని చెప్పు. దాని దిక్కుని చోటు చెప్పుకోమని చెప్పు. ఎలా చలేస్తున్నారు ఒక్కొక్కడు. నా చెల్లిని కొట్టావంట, ఉక్కు పడక లాక్కున్నావంట. కొడతాం, లాక్కుంటాం. ఏ మా ఇంట్లో కాస్ట్లీ కప్పులు పగల కొడితే ఊరుకుంటాం ఏంటే? సరిగా నీ ముష్టి కప్పులు నీకు కావాలంటే నా జీతంలో సెల్లేసుకో. ఆ మాత్రానికి ఆడ కూతురు మీద చేయి చేసుకుంటావా? ఏ బెల్లు పుల్ల రావు. మర్యాదగా క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాలా? దానికా ఇక్కడ ఎలా కొట్టానో తెలుసా? నా చెయ్యిని చెంపక అరంగుళం దూరంలో ఆగిందంటే నీ చెత్త మొగం చూసి కాదయ్యా, దేవత లాంటి అమ్మగారు మొగం చూసి. ఎంత ధైర్యమే నీకు? నా మీద చేయొత్తావా? నీ అంతేది ఇప్పుడే తెలిచేస్తాను ఏంటనుకుంటున్నావా? ఏం చేస్తావయ్యా? నేను తినే 4 చపాతీల పిండంతా లేదు నీ ఒంట్లో కంట. నేను ఉప్పు అని గట్టిగా ఊదానంటే గాలిలోకి ఎగిరిపోతావు. జంతర్ మంతర్. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నావు. నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలీదు. ఈ అపార్ట్మెంట్ లో నాకు ఎంత ఫాలోయింగ్ ఉందో నీకు ఇంకా తెలీదా? ఇగో వేణు, రాంబాబు, కైలాసు, అందరూ రండ్రా. నువ్వు ఇక్కడే ఉండి నీ సంగతి పోవయ్యా, పో. పిలుస్తావా? పిలు, అందరినీ పిలు. ఇవాళ వాళ్ళ సంగతి, నీ సంగతి, అందరి సంగతి తర్రు. వేణు, రాంబాబు, కైలాసు, తొందరగా రండ్రా. రండి, అందరూ రండి. ఏమైంది బాబాయ్? ఏమోడో ఆ రావులమ్మ నామే చెయ్యెత్తింది. ఎంత పొగరదానికి? ఇవాళ నా చేతులు అది అయిపోయింది. ఓసే రావులమ్మ, అసే రావే, ఇవాళ నువ్వు నేను తేలిపోవాలి. మా వేణు బ్యాక్గ్రౌండ్ నీకు ఇంకా తెలీదే. ఆడు కుస్తీ పోటీలో కోస్తాలో నేను నంబర్ 1. అదెప్పుడు? వద్దునే, దాన్ని భయపడ్డానికి చిన్న బిల్డప్ ఇచ్చానంటే. ఇందాక మా బాబాయ్ మీద చెయ్యెత్తడం కాలెత్తడం కాదే, ఇప్పుడు రావే చూసుకుందాం. ఆయన కేకేస్తే లింగు లిచుకమని ఇద్దరు వచ్చారు. నేను ఈల వేస్తే ఎంత మంది వస్తారో తెలుసా? ఇప్పుడు చూడ. ఏ నేను తొడగొట్టానంటే ఆ సౌండ్ కే చచ్చూరుకుంటారే. కానీ కానీ లేడీస్ మీద చేయెత్తకూడదన్న చిన్న సెంటిమెంట్ తో వదిలేస్తున్నా. బాబాయ్, ఓయ్ దాన్ని ముక్కు పుడికి దానికి ఇచ్చాయి. ఏట్రా ఇచ్చేదే? చెప్పేది అర్థం చేసుకో. ఒక్కసారి వాళ్ళ చేతుల్లో చూడు. అయితే ఓకే, ఇదిగో తీసుకో. ఇంక ఈ చుట్టుపక్కల కనపడకుండా వెళ్ళిపోండి. అదేంటి? నిన్ను పనిలోండి తీసాను కదా. కారణం? చెప్పా పెట్టకుండా పని ఎగ్గొట్టినందుకు. ఏమి ఎగ్గొట్టలేదు, ఆదివారం సెలవు పెట్టాను. పాసి పని చేసుకునే దానికి ఆదివారం సెలవెట్టే.
ఏటా ఇచ్చేది? ఇక మీద నువ్వు కానీ నిన్ను సపోర్ట్ చేసే ఏ పని మనిషి అయినా సరే ఈ బృందావన్ ఫ్లాట్స్ లోకి అడుగు పెట్టడానికి వీల్లేదంతే. అది చెప్పడానికి నువ్వెవరయ్యా? ఏయ్! ఈ బృందావన్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్సే. అది ఒకప్పుడు. ఇప్పుడు మీ గడువు పూర్తయింది. కొత్తగా ఎలక్షన్ పెడతామని నోటీసులు కూడా ఇచ్చేశారు. మాకు సెలవు ఇవ్వాలన్నా వద్దన్నా పనిలో ఉంచాలన్నా తీసేయాలన్నా హక్కు కొత్తగా గెలిచిన వాళ్ళకే ఉంటుంది. మీరేమి మమ్మల్ని పీక్కలేరు. దీనికి ఇన్ని రూల్స్ ఎలా తెలిసినాయి? అదే మరి రావులమ్మ అంటే మిమ్మల్ని పనిలోండి తీసేయాలంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టి మేము గెలవాలంట. అంతే. అంతేనా? అంతే. అలాగే ఓకే. అలాగే ఆ. ఇమీడియట్ గా ఎలక్షన్ పెడతాం. మళ్ళీ బంపర్ మెజార్టీతో మేమే గెలుస్తాం. అప్పుడు 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 మిమ్మల్ని అందరినీ మెడబెట్టుగా బయటికి కట్టేస్తామే. ఏటనుకుంటున్నారా? అరే వేణు బాబాయ్. పెట్టరా ఎలక్షన్. పెట్టు పెట్టు. బృందావన్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి జరగబోయే ఎన్నికల్లో ఇప్పటిదాకొచ్చిన నామినేషన్లు: ప్రెసిడెంట్ గా పుల్లారావు గారు, సెక్రటరీగా నాగాభరణం నరసింహశాస్త్రి గారు, జాయింట్ సెక్రటరీగా రాంబాబు గారు, ట్రెజరర్ గా వేణుగోపాల్ గారు. ఇంకో 5 నిమిషాల్లో వేరే ఏ నామినేషన్స్ రాకపోతే వీళ్ళన్నే ఏకగ్రీవంగా గెలిచినట్టు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. డిక్లేర్ చేయకపోతే పోటీ ఉంటది అనుకుంటానండి. తెలియక నన్ను ఆశీర్వాదించండి స్వామి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అవును, నా ఆశీర్వాదం దేనికి బంగారు? లే. సెక్రటరీగా మీ మీద పోటీ చేస్తున్నందుకు. ఇదిగోండి నా నామినేషన్. జాయింట్ సెక్రటరీగా నేను పోటీ చేస్తున్నాను. ట్రెజరర్ గా నేను పోటీ చేస్తున్నాను. పెళ్ళాలని కంట్రోల్ చేసుకోవాలని మీరే మగాళ్ళయ్యా. సేమ్ సేమ్. మీ పెళ్ళాలే మీ మీద పోటీ చేస్తుంటే నాకే అసహ్యంగా ఉంది. ఎవరికి పోటీ లేకుండా గెలిచేది నేనొక్కడే అన్నమాట. జై గణేష, జై జై గణేష, జై గణేష, జై జై గణేష, జై గణేష, జై జై గణేష. చూసారా, నా కాళ్ళ మీద పడిలా. మా ఆవిడ మహాపతివ్రత. నేను గెలవాలని వినాయకుడికి పుల్లు దండాలు పెట్టుకుంటూ వచ్చింది నా ఆశీర్వాదం కోసం. దీర్ఘ సుమంగళి భవ. దీవించేశాను లే. నేను పొర్లు దండాలు పెట్టింది మీరు గెలవాలని కాదు, మరి నేను గెలవాలని. అంటే ప్రెసిడెంట్ గా మీ మీద నేను పోటీ చేస్తున్నా. మీరు ఆడవాళ్ళ పార్టీ. నీ ఓటు అమ్మాయి ఓటు మాకే వేయాలి తమ్ముడు. మీరు ఎంతగా చెప్పాలి అక్కయ్య గారు, మన ఫస్ట్ నుంచి మన ఆడవాళ్ళ పార్టీ. జై హింద్. నమస్కారం అయ్యా. మా ఆవిడ సొఫిస్టికేటెడ్ ఫ్యామిలీకి సంబంధించింది. నలుగురిలోకి రావడానికి కుదరదు అంటే తప్పదు, తప్పకుండా రావాలంతే. బాబు గారు, ఈసారి సిస్టర్ రాకుంటే బలవంతంగా మేమే తీసుకెళ్లి మరీ గుర్తించుకుంటాం ఓట్లు. మీరు బలవంతంగా ఏం తీసుకెళ్ళక్కర్లేదు. నేను మీ సిస్టర్ ఇద్దరు కలిసి వచ్చి మీకే గుర్తామండి ఓటు. థ్యాంక్ యూ బాబు గారు. అలాగే బామ్మర్ది. పోలేండి, ఈ విధంగా మీ మిసెస్ చూస్తాం. వీడికి పక్క ఫ్యామిలీ మీద అక్కడ ప్రామిస్ చేశారు, ఇక్కడ ప్రామిస్ చేశారు. ఎవరికేస్తారు ఊటు? అదే, నేను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను. నిజమా? ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు. అయితే 100. రావులమ్మా ఆగు. ఈ ఫ్లాట్ లో ఎవరు పడితే వాళ్ళు ఓట్లు వేయడానికి వీల్లేదు. ఓనర్లు అద్దెకుండేవాడు తప్ప నీలాంటి వాళ్ళు అసలు వేయడానికి వీల్లేదు. అది చెప్పాల్సింది మీరు కాదు. సరే నేను చెప్తాను, నువ్వు వేయడానికి వీల్లేదు. మీరు అసలు చెప్పకూడదండి. మరి ఎవరు చెప్పాలి? ఈ పేపర్ చూసి ఆఫీసర్ గారు చెప్పాలి. చెప్పండి సార్. ఏటా తెలకాయితా? రాములమ్మ ఓటు చల్లుతుంది. ఎలా ఎలా చెల్లుతుంది సార్? అది ఓటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఊర్లో లేకపోతే ఆథరైజేషన్ లెటర్ ప్రకారము వేరే ఎవరైనా ఓట్ వేసే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రాక్సీ ఓట్ అంటారు. నిజమే.
పోయినసారి మీరు ఢిల్లీ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు మీ ఫ్యాక్సీ ఓటు నాతో వేయించారు. ఓహో, అసలు దీనికి ఓటు రాసిచ్చింది ఎవరు? భాషా ప్రవీణ బాపినేని గారు. ఆయన తెలుగు మహాసభలకు ఉత్తరప్రదేశానికి వెళ్ళారు. ఇవ్వండి సార్. ఉత్తరప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించాడు. ప్రెసిడెంట్ గారు విజయోత్సవానికి అన్ని సిద్ధం చేశారా? భలేవరే, ఒకసారి అటు చూడండి. అరే అరే. దుంపలు దగ్గర. రాములమ్మ, రాములమ్మ, ఏమిటి మన పరిస్థితి? అదే నాకు అర్థం కావట్లేదు. మనమే గెలిచినట్టు. లేడీస్ సెంటిమెంట్ కూడబలుక్కుని తగ్గుద్దేశారు. రెండు ప్యానల్స్ కి సమానంగా వచ్చాయి. అయ్యో టై అయిపోయింది. ఇంకొక ఓటు మిగిలిపోయింది. ఒక్క ఓటుతో భార్యల ప్యానెల్ గెలిచింది. ఒకసారి ఆ ఓటు ఇలా ఇవ్వండి సార్. హల్వా వాసన వస్తుంది. అయితే ఈ ఓటు రావులమ్మది. అంటే మిమ్మల్ని అందరినీ రావులమ్మ ఓడించిందన్నమాట. ఏమిటి చూస్తున్నారు? జరిగిన అవమానాలు హలో, 1 minute. కొత్త కమిటీ తరపున రాములమ్మ కొన్ని విషయాలు చెప్తుంది, వినేసి వెళ్ళండి. మన ఆడాల్ని గెలిపించిన మీ అందరికీ దండం. ఈ రోజు నుంచి మన ఫ్లాట్స్ లో మగాళ్ళకి కొత్త రూల్స్ పెడుతున్నాం. సిగరెట్, పాను, గుట్కాలు బంద్. ఈ రాత్రి నుంచి మందు కొట్టడం బంద్. అర్ధరాత్రి వరకు బలాదూర్గా తిరగడాలు బంద్. ఇవన్నిటికి మించి పనిచేసే మా ఆడవాళ్ళందరికీ ఆదివారం సెలవు ఇవ్వాలా వద్దా అని ఈ ఎలక్షన్ పెట్టాం. ఈ రోజు నుంచి ఈ బృందావనం ఫ్లాట్స్ లో ఆదివారం పని మనుషులకే కాకుండా మన లేడీస్ అందరికీ ఆదివారం ఆడవాళ్లకు సెలవు. ఆదివారం ఆడవాళ్లకు సెలవు. ఆడవాళ్లకు సెలవు. ఆడవాళ్లకు సెలవు. రాంబాబు, మనం ప్రతిసారి మన పిల్లల విషయంలో దెబ్బైపోతున్నాం. మనం ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడే మన బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఓడిపోవడం అంటే మామూలుగా ఓడిపోయాం. సింగిల్ ఓటు, అదే ఆ రాములమ్మ రాక్షసి ఫ్రాక్సీ ఓటుతో ఓడిపోయాం. ఫ్యాక్సీ ఓటు, ఫ్యాక్సీ ఓటు అంటే గుర్తొచ్చింది. రాములమ్మతో ఆ ఫ్యాక్సీ ఓటు వేసి పంపించింది బాపిరెడ్డి గారు. ఆడే మెయిన్ విలన్ శాస్త్రి గారు. అవును, వాడిని మనం మందు పార్టీలో పట్టుకుని ఎరకొట్టేశాం కదా. ఆ కోపం వాడు కడుపులో పెట్టుకుని కుట్ర పన్ని రాములమ్మ చేత మనం ఓడిపోయేలా చేశాడయ్యా. బాపిగా నువ్వు అయిపోయావురా. కమాన్ పదని చెప్తాం. తలుపు రండి రండి. ఏమైందిరా? ఎవరిని కట్టేశారు? అదిగో పేపర్ కటింగ్ చూడండి, మీకే అర్థం అవుద్ది. స్త్రీ వేషధారణలో ఐపీఎస్ అధికారి. నేను శ్రీకృష్ణుడి ధర్మపత్నిని. నేనే రాధనోయి. ఐపీఎస్ పోస్ట్ కి రాజీనామా. అవునవును, కళ్ళలో కృష్ణుడు కనిపించి నువ్వే నా రాధవన్నట. అప్పటి నుంచి ఆడదానిగా మారిపోయి డాన్స్ కూడా మొదలెట్టాడు.
అది సరే, ఆయనకు ఈ బాపినీటి గాడికి లింక్ ఈ మధ్య మన బాపినేడు గారు తెలుగు మహాసభలకు యూపీ వెళ్ళాడు. అక్కడ పాండా గారితో పరిచయం ఏర్పడిందంట. దాంతో రాధా బాపనమ్మగా మారిపోయి డాన్సులు చేస్తున్నాడు. నన్ను కృష్ణుడిగా ఫీల్ అయ్యి పాటలు పాడమని కట్టేసి చంపుతున్నాడు. నీ కృష్ణుడు అదిగో వస్తానండి. వస్తున్నాడు కాదు, వస్తుంది. ఏ, దాక్కోండి, 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 దాక్కోండి. ఓ, మీరంతా వచ్చారా? ఎందరో కృష్ణులు, అందరికీ వందనాలు. ఎలా ఉంది నా నాట్యం? సూపర్. రూపం, మాస్, ఆహార్యం. స్టైల్. మరి మేమెలా ఉన్నాం? రాధా గోపాలం. ఆహా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు సమస్య తీరిపోయింది. ఏమిటది? రేపు గోకులాష్టమి కదా, అవునా? మరి నాతో పాటు ఆడి పాడేందుకు నా నాథుడు కృష్ణుడు లేడే అనుకున్నాను. ఒకరికి 4 కృష్ణులు దొరికారు. నో 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 నో, మేం కృష్ణులు బట్టి మేము ఒప్పుకోం. ఇదేమిటి ఇంత పెద్దగా ఉంది? మరి ఇదేమన్నా మామూలు ఖడ్గమేంటి? ఈ ఖడ్గంతోనే కదా మా అక్క సత్యభామ నరకాసురుణ్ణి అయ్య బాబా. నరికేసింది. ఇటువంటి సమయంలో ఉపయోగపడుతుందని బోల్డంత డబ్బు పోసి యూపీలో వేలంపాట్లో కొనుక్కొచ్చాను. చెప్పండి, కృష్ణుడి వేషం వేస్తున్నట్ట వేయనట్ట? గొంతు మీద కత్తి పెట్టి వేస్తారా చస్తారంటే చస్తామా, చచ్చినట్టు వేస్తాం. ఇదిగోమ్మా. ఆనందరావు గారు బిడ్లా ఉందే. అవును. ఎక్కడుంది ఏమిటి అమ్మాయి? పదండి చూద్దాం. బాబు, ఆనందరావు గారు ఏ ఫ్లాట్ లో ఉంటున్నారు? పెంట్ హౌస్ లో ఉంటున్నారమ్మా. అన్ని రోజులు మన అపార్ట్మెంట్ లోనే ఉన్నాడు, కానీ అతని భార్య ఎలా ఉంటుందో మనకి ఎప్పుడు చూపించలేదు. ఇప్పుడైనా చూసేద్దాం ఎలా ఉంటుందో. పదండి. అవునండి, రండి. బంగారు తల్లి లేమ్మలే. ఏమ్మా, పడిపోయావా? దెబ్బ తగిలిందా? మీ మమ్మీ ఇంట్లో లేదా? రూమ్ లో ఉందా? ఇదేమిటి, ఈ పిల్ల కింద పడి ఏడుస్తుంటే పట్టించుకోకుండా రూమ్ లో ఉంది. పద పద, మీ మమ్మీ దగ్గరికి వెళ్దాం. ఏ రూమ్ లో ఉందో చూపించమ్మా. అదేమిటమ్మా, బిడ్డ అక్కడ ఏడుస్తుంటే నువ్వు కూర్చొని టీవీ చూస్తున్నావా? ఇదేమన్నా బాగుందా? ఆనందరావు బాబు నిన్ను పూలో పెట్టి చూసుకుంటున్నాడంటే సంతోషపడ్డా, కానీ బిడ్డ మంచి చెడ్డ చూసుకోకపోతే ఎలా అమ్మా? అడుగుతుంటే సమాధానం చెప్పవే. కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నావా? తను మాట్లాడలేదు, కదలలేదు. అదేమిటి బాబు, మా ఫ్లాట్స్ లో ఉన్నప్పుడు అమ్మాయిని పాపని సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నానండి అని చెప్పేవాడివి. అవన్నీ నేను చెప్పిన అబద్ధాలమ్మా. మరి నిజమేమిటి బాబు? మీ అందరికీ నా భార్య రాయల్ ఫ్యామిలీ, నేను అనాథని చెప్పాను. నిజానికి తను అనాథ. నేను కోటీశ్వరుడి కొడుకు. మాది విశాఖపట్నం. మా నాన్నగారి పేరు జగన్మోహన్ రావు, బిజినెస్ మ్యాగ్నెట్. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఇంటి నిండా నౌకర్లు, ప్రతి చిన్న పనికి ఓ పనుడు. డబ్బుతో వచ్చి అన్ని సుఖాలు అనుభవించేవాడిని. కాలేజీలో సంధ్య అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ప్రేమ అనేది ఒకటి ఉందని సంధ్య పరిచయం అయ్యాకే తెలిసింది. నిజమైన ఆనందాన్ని సంధ్యతో కలిసి పంచుకున్నాను. మా ప్రేమ గురించి నాన్నగారికి తెలిసింది. మా పెళ్లికి ఆయన ఒప్పుకోలేదు. కన్న తండ్రిని, కోట్ల ఆస్తిని వద్దనుకుని సంధ్యతో కలిసి బయటకు వచ్చేశాను. దైవసాక్షిగా సంధ్యను పెళ్లి చేసుకున్నాను. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. తను తల్లి కాబోతుందని తెలిసి నా ఆనందానికి హద్దులు లేవు. కాన్పు టైంలో తను కోమాలోకి వెళ్ళింది. చాలా రేర్ కేసుల్లో డెలివరీ టైంలో ఆడవాళ్ళకి ఇలా జరుగుతుంటుందని, మళ్ళీ మామూలు మనిషి అవుతుందని గ్యారంటీగా చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. నీకెంతో జీవితం ఉందిరా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వరుల కూతురు సిద్ధంగా ఉన్నారా? తను బతుకున్న శవంతో సమానం. ఏ అనాథాశ్రమంలో చేర్పించేద్దాం. నీ బిడ్డకు తల్లి ఎంతైనా అవసరం. అందుకైనా మళ్ళీ పెళ్లి చేసుకోరా.
నాకు 2 బిడ్డలు నాన్నగారు. వీళ్ళిద్దరికి తల్లి తండ్రి నేనే. నా ఊపిరినంత వరకు వీళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. కడుపులో ఎంత బాధ పెట్టుకుని పైకి సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఎలా ఉండగలిగేవన్నయ్యా? ఎలా ఉంటే ఓ బానిస మొగుడికి చాకరీ చేయడం దాని కర్మ అనుకునే మా మొగుళ్ళెక్కడ? మంచంలో ఉన్న భార్యను కంటికి రెప్పలా కాపాడుకునే నువ్వెక్కడ? నాకు ఆ భగవంతుడు మళ్ళీ జన్మంటూ ప్రసాదిస్తే ఆడదానిగానే పుట్టించమని కోరుకుంటాను. ఎందుకో తెలుసా బాబు, నీలాంటి మంచి కొడుక్కి తల్లిగా ఉండటం కోసం. డాక్టర్లు కూడా నయం చేయలేని జబ్బులు ఒక్కోసారి దేవ బల వల్ల నయం అవుతాయి అంటారు. థ్యాంక్ యూ. తప్పకుండా తను మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. మీకోసం ఆ 7 కొండల వాడిని వేడుకుంటా. మీకంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు బాబు. వస్తా. భైరవి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఎందుకో? శారదా, ఏంటి పిన్ని? మీ నాన్నగారికి మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వు. అలాగే పిన్ని. ఏమిటే నిన్ను మంచినీళ్ళు తీసుకురమ్మంటే దానికి చెప్తున్నావు? అపార్ట్మెంట్ సెక్రటరీ అయ్యాను కదా అని బాగా పొగరు పెరిగిందా? నువ్వేమైనా ప్రధానమంత్రి అనుకుంటున్నావా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? నేను కాకినాడ కచేరీకి వెళ్ళే చెలోపు నీ పద్ధతి మార్చుకుంటే సరే, లేకపోతే ఈ నాగాభరణం నరసింహ శాస్త్రి విశ్వరూపం ఏంటో చూస్తావు. ఎంత పెద్ద బిందె అయినా సరే కుళాయి కింద ఉండాల్సిందే. ఎందుకది దాని మొహాన్ని కొట్టు. బెల్లు కొట్టినా రాలేదేటి? బండి తీసేస్తానని తెలియదా దీనికి? కిచెన్ లో కూడా లేదు. అయిపోయింది, ఇవాళ నా చేతులు అయిపోయింది. ఇది మళ్ళీ మీటింగ్ అని పెట్టిందా ఇది? ఏవే, ఎన్నిసార్లు బెల్ల కొట్టాలి? బెల్ల కొట్టినా రావేంటి? వినపట్టం లేదా? ఏంటి అలా చూస్తున్నావు? స్టైల్ గా పేపర్ చదువుతూ కూర్చుంటే కాఫీ ఎవడు ఇస్తాడే? నీ బాబు ఇస్తాడా? ఇవాళ ఆదివారం, ఆడవాళ్లకు సెలవు. డాడీ డాడీ ముంటి గడుగు. గిన్ని గడుగు అంత ఈజీగా చెప్పావు. వెళ్ళి మీ అమ్మని కడగమని. అమ్మ కడగదంట, నిన్నే కడగమని. ఏమే కడగనన్నా ఉండేటి? ఈ రోజు ఆదివారం, ఆడవాళ్లకు సెలవు. నేనే పని చేయను. అయినా మీ ముద్దలు కొడుకు ముట్టి మీరు కడుక్కోలేరా? నేనెందుకు కడగలేనే? సినీ తారలు వాడే లక్ష సోపుతో కడుగుతాను. గుమ్మ గుమ్మలు ఆడిపోద్ది ముడ్డి. ఈ దీన్ని కడుక్కోవడం చేత కదా. రోజు నువ్వు కడుగుతున్నావు. ఏది ఇబ్బంది? ఏంటే వంట గింట చేయకుండా ఇక్కడ కూర్చొని యోగా ప్రాక్టీస్ చేస్తున్నావు? పదా, నువ్వు వస్తావని రమ్మంటావా? ఏం చేస్తుంది ఏంటి ఇది? గాలి పిలిచావా? సునామీ వచ్చిందా? ఏంటి నీ ప్రాబ్లం? ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. అలాగే ఉంటాను మరి. బాబాయ్ బాబాయ్, లేడీస్ అంతా ఆదివారం సెలవు అంటున్నారు. ఏంటి మన ఫుడ్ పరిస్థితి? ఎందుకయ్యా అలా బాధపడతావు? అలా చూడు, అప్పుడే మీ పిల్లలకు వంట చేయడం వచ్చా? ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసే ముందుగా ట్రైనింగ్ ఇచ్చి వదిలేసా. ముందు చూపు. నీకు మందు చూపే ఉందనుకున్నాను. మామూలుడే కాదు, మావాడిని కూడా తీసుకొస్తాను. అక్కర్లేదు, ఇలా చూడు. మావాడికి కూడా వంట చేయడం వచ్చా? ఆడికి కూడా ట్రైనింగ్ ఇచ్చేసా. నువ్వు తేగల చందమాలాటాడు. వేణు కొడుకుని కూడా తీసుకొస్తా. అవసరం లేదు, ఆల్రెడీ క్యారేజ్ ఇచ్చి మా వాడిని మెస్సుకు పంపించేసా. అయ్యి బాబోయ్, అయితే ఈ వంటలు పూర్తి అయ్యేలోగా మీ వాడు క్యారేజ్ వచ్చే టైంకి మనం ముగ్గురు రౌండ్ వేసాం. అలాగే. మంది కాదు, పేక. మా వాడు క్యారేజ్ తీసుకుని వచ్చినట్టున్నాడు. తలుపు తీ బాబాయ్. అలాగే. మా ఆవిడ వచ్చింది. జోకరా. ఖాన్, షారుఖ్ ఖాన్ సబ్ ఇన్స్పెక్టర్. అయితే ఏంటి? మీ ఇల్లు సోదా చేయాలి. ఎందుకే? మీ మీద కంప్లైంట్ ఇచ్చా. ఎవడిచ్చాడు? ఎవడైతే చెక్ చేయండి. ఎంత పడుతుంది షేక్? 10 రూపీస్. 20 రూపీస్. చెప్తా ఫోటో తీరా. 100 వెనకాల. ఫోటోగ్రాఫర్ ఫోటో తీ. ఈ కాన్గాడేట్రా మన కర్మ కొద్ది ఎలా వచ్చాడు? గ్రహాలు బాగపోతే ఎలాగా ఉంటుంది. అలాగే కనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటండి? మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నారు. బాల కార్మికుల చేత వెట్టి చాకరీ చేస్తున్నందుకు. ఊరుకోండి సార్, వాళ్ళ బాల కార్మికులేంటి? మా పిల్లలు. మీ మన పిల్లలు కదా? మీ పిల్లలైనా మా పిల్లలైనా ఎవరి పిల్లలైనా 14 ఏళ్ళు పిల్లల చేత పని చేయిస్తే బాల కార్మిక నేరం కింద 5 years జైలు శిక్ష. యూనో. వీడొకడు అనిపిస్తే చాలండి. దిస్ ఇస్ పుల్లారావు, మల్టీనేషనల్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ అపార్ట్మెంట్. మాజీ. అది ఇప్పుడు అవసరమా? ఆల్ రైట్, ప్రస్తుతానికి 50 ఉంచు. చాలదా? ఎస్,
బాగోదు ఇంకో 10 కలిపి తీసుకోండి. ఇంకొక ఐఎమ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సబ్ ఇన్స్పెక్టర్ నాకెలా చూస్తారా జీపీఎస్ మిస్టర్ ఇన్స్పెక్టర్ నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు చేయకూడదు సార్ ఆ పాప ఆ బాబు వీడి పిల్లలు, ఆ బాబు వీడి కొడుకు. అసలు పోలికలు చూసుకోండి సార్. చిన్న పిల్లలంటే ఎవరు సార్? పిల్లలు వాళ్ళు దేవుడితో సమానం. అందుకే సార్ ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడి పడానికి దండం పెట్టండి సార్. మా బాబుకు దండం పెట్టుకుని వెళ్తాను సార్. వెరీ గుడ్. పడచ్చు చిన్ని గణపయ్యలా ఉంటాడు సార్. అందుకే చూడండి సార్ నేను కూడా చిన్నపిల్లలకు పొట్టిగా ఉంటాను. సార్, ఒక చాచా నెహ్రూ, ఒక అబ్దుల్ కలాం, ఒక మెగాస్టార్ చిరంజీవి, ఒక వేణుగోపాల్ సార్ చిన్నపిల్లలంటే బాగా ఇష్టపడేది. డాడీ నువ్వు చెప్పినట్టు నేను క్యారేజ్ మందు తెచ్చాను. వాడి కొడుకేనండి అసలు పోలికలు ఉండవు. ఆ కర్రలకి ఏంట్రా? చాచా నెహ్రూ, అబ్దుల్ కలాం, మెగాస్టార్ చిరంజీవి, తర్వాత నువ్వా? ఈ కర్ర చూడు. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ తప్పు తెలుసుకున్నారు, ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేయండి సార్. అవును సార్, తప్పు చేసినందుకు మనందరి ముందు చెప్పలేసుకుంటారు. వాళ్ళని మొదటి తప్పుగా భావించి వాళ్ళని వదిలేయండి సార్. సరే చంపలేసుకొని వదిలేస్తారు. వేసుకుంటే బాలే స్టైల్ గా నుంచి వేసుకోవా? వేసుకున్నాడు సరిపోదండి. వేసుకుంటా. నువ్వు ఇలా ఏంట్రా స్టైల్ గా తెలుస్తారమ్మా? సార్ ఇన్స్పెక్టర్ గారు, మా ఆడోళ్ళు ఎంప్లాయించమంటే వేయించడం, మానేయమంటే మానేయడం, ఈ కనెక్షన్ అంటే నాకేంటి బాధపడ్డా లేదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారే మిమ్మల్ని అరెస్ట్ చేసి. అది చెట్టు కొట్టి ముక్కలు చేసి ఆవిడ చూసి ఇలా అంటున్నాడ్రా. మా ఫ్యామిలీ సార్ లవ్ లవ్ అక్కడ చూసావా సైజ్ ఎలా ఉందో? ఇక్కడ దా దీపోద్ది గొంతులో. వెళ్ళొస్తారమ్మా, బయటకురా. ఒక ఆడదాని మూలంగా మగోళ్ళు చెడిపోతాం చూశాను కానీ రావుల మూలంగా పెళ్ళాలు చెడిపోవడం ఇదే చూడటం. దీన్ని అంత చూడాలి. ఒసే రాములు, వచ్చేసా నీ సింహాద్రి మామను వచ్చేసా. బావా మందుకుంటావా? అవును, కోటరేశాను. కోట్రేసానని నా ముందే ధైర్యంగా చెప్తావా? నిన్ను ఉండు. ఏంటే నువ్వు చూసిన ఏంటే రెచ్చిపోతున్నావు? కొడతావంటే నువ్వు నన్నే కొడతావా? నిన్ను బాగుతానే నా ఇష్టం. ఏం పీకుతావంట? ఎక్కడికి వెళ్తావు నువ్వు? పారిపోతావే, ఆగవే. అది వసే నిన్ను ఇంతకాదే ఇంకో పెట్టి గుద్దితే కానీ నీకు గుద్దురాదే. చంపేస్తానే, చంపేస్తాను. దెయ్యం పట్టింది నాకు కాదే, నీకు. లగవే, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? పెద్ద పుడి అనుకుంటున్నావా? 4 ఏళ్ళలో పనిచేసిన నీకెందుకే పెద్దల ఫ్యామిలీ విషయాలు అవసరమా నీకు? మళ్ళీ ఎప్పుడు నోరెత్తావా? నీకెవరు పిచ్చెక్కిందా? ఏ ఇది మా మొగుడు పెళ్ళాల విషయం, మధ్యలో మీరు కలర్ చేస్తున్నారంటే మర్యాద ఉండదు. నీకు మళ్ళీ లేడీస్ సపోర్ట్ అంటే నువ్వేమన్నా మహిళా సంఘం అధ్యక్షులు అనుకుంటావు. ఇంకా గట్టిగా పెట్టుకుంటారా అయ్యా? అయ్యా అయ్యగారు చెప్పారు కాదు లేకున్నాను. ఇవాళ నుంచి నీకు నాకు కట్. నేను నీకు మొగుడు కాదు, నువ్వు నాకు పెళ్ళాలి కాదు. ఇదేమన్యాయం అక్క? మన మొగుళ్ళు మన మీద కసితో
ఎంత పని చేశారు. మన వల్ల రాములమ్మ బలైపోయింది పాపం. ఆగు, అయ్యా కమా మీరు చెప్పినట్టు చేశాను కదా. చాలా ఎక్కువ చేసావు, ఓవర్ యాక్షన్. అందుకే కదరా నీకు స్కాచ్. థ్యాంక్స్ అండి. మరి మీరు నాకు మాట ఇచ్చినట్టుగా నా లారీ మీద 50,000 బాకీ తీరుస్తారు కదా. ఏయ్, మాది మాట అంటే మాటే. ఇదిగో, నీ లైఫ్ లో మళ్ళీ నీ పెళ్ళ మొహం నువ్వు చూడకూడదు. వెళ్ళామా? ఎవరిది? ఎక్కడుంది? చచ్చిపోయిందిగా. చచ్చిపోయింది. చచ్చిపోయింది. రైట్, నువ్వు తాకుండా ఎక్కువ చేస్తున్నావు, కూర్చో. తెలిసిపోయింది. అది ఈ స్కాచ్ దెబ్బకి ఒళ్ళంతా నలిగిపోయి ఒంట్లో నరాలన్నీ హీటెక్కి పోతున్నారా? అబ్బా, సేమ్ టు సేమ్. బాడీలో హీట్ ఏమో ఎక్కువైపోయింది, పెళ్ళాలేమో దూరంగా ఉంటున్నారు. దాని పెళ్ళాలే కావాలటండి. మీరందరూ అనండి. అదిరిపోయా తీసుకెళ్ళిపోతాను. నువ్వు మాట తప్పకూడదు. మా వంశంలోనే లేదా. అరే, అక్కడ పోలీసులు గానీ రైడింగ్లు గానీ ఏమి ఉండవు కదా. ఊరుకుండా గారు పెద్దవాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్త నేను తీసుకురా. పదండి. ఉంటాను శాస్త్రి గారు. ఏంటండి ఏడుస్తున్నారు? నేను వస్తా. మీరు కూడా వస్తారా? రండి. ఏంటి మీరు కూడా వస్తారేంటి? మీరు వస్తున్నారండి. బయట ఉండి వెళ్ళడానికి ఎవడెవడు కావాలి కదా. పదండి. అయిపోయారు. మీరందరూ త్వరగా వెళ్ళకపోతే మీ ముగుళ్ళ శీలాలకే డేంజర్. రావులమ్మ నీ ముగుడితో సహా. అంటే అంటే అత అరేంజ్మెంట్స్ అదిరిపోవాలి అంతే. చూస్తావుగా, ఆంధ్ర జాంపళ్ళు కాదు, కాశ్మీర్ యాపిల్ పళ్ళు. నాకు ఫ్రీ. నీకు మామూలేగా. నాకు ఈవిడ ఓకే. ఇదిగో అల్లుళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గదిలోకి వెళ్ళండి. ఈ రాత్రి మీకు శివరాత్రి. అప్పా, ఏమిటండి మూడు సరసం? ఇంట్లో మీ ఆవిడతో ఇలాగే ప్రవర్తిస్తారా? చచ్చా, అది ముసలి డొక్కు. దాన్ని చూస్తేనే డోక్. అబ్బా, మీరేమైనా పడుచు పిల్లాడా? యూత్, ఫుల్ యూత్. అబ్బో, చాలా హుషారుగా ఉన్నారే. ఎప్పుడు మీ అంతే. భార్య దగ్గర కూడా ఇలాగే ఉంటారా? భార్య ఏంటి, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అవునా? బ్రహ్మచారిని. ఓహో, శృంగార పురుషులే. ఏం లాభం, నా యవ్వనం అడవి కాచిన వెన్నెలైంది. మీ భార్య ఏమైంది? క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. పుని మీ రెండో భార్య? జలుబు చేసి చచ్చిపోయింది. మీ మొగుడిపోతే మీ భార్య దగ్గర రగలదో? రగిలి వేస్ట్ కదా. ఏ? మా ఆవిడకు పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినాయి. అప్పటి నుంచి మీరు ఇక్కడ తైతక్కలాడుతున్నారని మీ పెళ్ళానికి తెలిస్తే? అసలు అదే కదా నన్ను ఇక్కడ పంపించింది. దానికి జబ్బు. జబ్బా? మామూలు జబ్బు కాదు, ఎయిడ్స్. ఏంటి? నా కాళ్ళకి పడిపోయాయా? నీకు అవన్నీ పడిపోతాయరా? నిన్ను ఆడమ్మగా కానీ మారం చేస్తాను, సచ్చినా. ఏంటి? మీ రెండో భార్య జలుబు చేసి చచ్చిపోయిందా? అంటే నేను చచ్చిపోయానా? మిమ్మల్ని చూడండి, ఇప్పుడు మిమ్మల్ని చెప్పుతాను. ఎక్కడికి పారిపోతున్నారు? పెళ్లి కాలేదా? బ్రహ్మచారి నువ్వు? నువ్వు యూతువా? కూర్చుంటే నేనొచ్చి లేపితే గాని లెగలేవు. నువ్వు యూతువా? యూతువా? ఉచ్చోసుకుంటే రెండు మోకాళ్ళు తడిచిపోతాయి. నువ్వు ఇంట్లో ఏం పీకలేనోడు ఇక్కడ ఏం పీక దవనొచ్చు? ఎదవేషాలు వేస్తున్నావా? ఎక్కడికి పారిపోతున్నారు? ఇవాళ మీ సంగతి తెలుస్తా. జబ్బంత బరువు వేరమ్మ కావాల్సి వచ్చిందా? నిన్ను వదిలేయలేదు. ఏంటి చిన్నోడా? గోడల మధ్యన ఉండాల్సిన ఆడవాళ్ళు బరి తెగించి బజార్న పడతారా? ఆ రోజు ఎస్ఐ షారుఖ్ ఖాన్ చేత కొట్టించారు, ఈ రోజు ఏళ్ళు కొట్టేశారు. వీళ్ళ వదలకూడదు. అవునా, మనం మార్కెట్ లోకి వెళ్తే వీళ్ళ వల్ల తలెత్తుకలేసి వస్తున్నా. మార్కెట్ లేండి, ఫ్లాట్స్ లో కూడా.
విస్కీలో విషం కలుపుకొనైనా తాగుతాను గాని నా పిల్లని చెప్పిన పని మాత్రం చేయను. వాళ్ళు పని చేయడమా మనం చచ్చిపోవడమా ఏదో ఒకటి జరగదు. నార్మల్ రా, అసలు ఆడవాళ్ళందరికీ మగవాళ్ళ మీద పెత్తనం చేయాలని తొత్తర ఉంటది. ఆ తుత్తరే అణచాలి శాస్త్రి గారు. వాళ్ళని అడిచే బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉందాయా? ఏంటది? విడాకులు. విడాకులా? ఆ, విడాకులు ఇస్తానంటే ఏడాదైనా సరే గడగడ ఉడికి చస్తుంది, కాపురం కూలిపోతుంది, పిల్లలు అనాథలైపోతారండి. నిజంగానే విడాకులు ఇచ్చేద్దాం. ఏమిటయ్యా నిజంగా విడాకులు ఎందుకు ఇస్తాం? విడాకులు ఇస్తామని చెప్పి భయపెడతాం అంతే. అప్పుడు వాళ్ళు భయపడి చచ్చినట్టు వాళ్ళ కాళ్ళ మీద పడతారు. బాగుంది, అయితే చేసేద్దాం. చేసేద్దాం కాదు, రేపే వాళ్ళకి నోటీసులు పంపిద్దాం. ఓ యా కోర్టు. ఇదేంటి మనం ఏదో అనుకుంటే ఏదో జరిగింది. విడాకులు ఇస్తే అన్యాయం అయిపోతాం. పిల్లల భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఏమిటి చేయటం? మన మొగుళ్ళని క్షమించమని అడుగుదాం. అసోసియేషన్ పోస్టులకి రాజీనామా చేసేద్దాం. అలాగే పదండి. కన్ఫర్మ్ బాబాయ్, మన డైవర్స్ దెబ్బకు మన పిల్లలు లబో దిబ్బో అంటూ వచ్చి మన కాళ్ళ మీద పడిపోతారు. అప్పుడు నా పిల్లల్ని బూటు ఆగండి. ఏంటమ్మా, విడాకులు ఇస్తామని వాళ్ళు బెదిరించగానే బెంబేలు ఎత్తిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతున్నారా? పొండి పొండి. బెదిరింపు కాదే, కోర్టు నుంచి లాయర్ నోటీస్ కూడా పంపించారు. ఇదిగో ఇలాంటి చిత్తి కాగితాలని చించి చెత్త కుప్పల పారేయండి. అసలు విడాకులు ఇచ్చేంత తప్పు మీరేం చేశారంట? అసలు వాళ్ళని చెడ్డ అలవాట్లు మానుకోమని చెప్పడం అదో తప్ప? చెప్పకపోతేనే తప్పు. ఏడాది పొడవుతా కొడ్డు సేకరి చేసే ఆడది ఓ పూట సెలవడితే అదో నేరమా? సెలవు ఇవ్వకపోతేనే నేరం. నువ్వు చెప్పేది నిజమేనే, కానీ వాళ్ళలా అనుకోవడం లేదే. అదే కదా మా బాధ. వాళ్ళని ఏం లాభమ్మా, తప్పంతా మీది. పెళ్ళైన మొదట్లో మీ మొగుల్ని అదుపు చేసుకోకపోవడం మీ తప్పు. పిల్లులు, కుక్కలు, కుందేళ్లు, చిలకలు ఇవన్నీ పెంపుడు జంతువులే కదా. వీటన్నిటితో పాటు ఆ దేవుడు మన ఆడాళ్ళకి మాత్రమే ఇంకో పెంపుడు జంతువునే ఇచ్చాడు. అదేంటో తెలుసా? ఆ మొగుడు. అన్యాయంగా పెళ్ళాళ్ళకు విడాకులు ఇద్దామంటే ఏ కోర్టు ఒప్పుకోదమ్మా. కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా ఎక్కడికెళ్ళినా డంగా బజాయించి మనమే గెలుతాం. దానికోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడికైనా వెళ్ళి ఫైటింగ్ చేద్దాం. అవసరమైతే మీకోసం ఇందిరమ్మతో కూడా మాట్లాడతాను. ఇందిరమ్మ ఆవిడ చనిపోయారు కదే. ఆవిడ కోడలు సోనియమ్మతో మాట్లాడతాను. కావాలంటే సానియా మిర్జాతో కూడా మాట్లాడతాను. సానియా మిర్జానా? ఆవిడతో ఎందుకు? అంత ఓ గ్లామర్ కోసం. రాములమ్మ, నీ మాటలు వింటుంటే మాకు 1000 ఏనుగుల బలం వచ్చిందే. ఇంకా ఎందుకమ్మా ఆలోచిస్తారు? పదండి. ఏ ఆగు, ఏ జంతర్ ఇది వస్తుంది. చూస్తున్నామంటే మా పెళ్ళాలేరి. వీళ్ళకి విడాకులు నోటీసులు ఇస్తే లొంగుతారనుకున్నాం. ఇక లాభం లేదు. వీళ్ళకి నిజంగా విడాకులు ఇవ్వాల్సిందే. పదరా లాయర్ దగ్గరికి. మీలో పుల్లారావు ఎవరు? నేనేనండి. మీ కంపెనీ జీఎం నా క్లాస్మేట్. అవునండి. వాడు రికమెండ్ చేశాడు కాబట్టి ఈ కేసు ఒప్పుకుంటున్నాను. లేకపోతే ఇలాంటి పెట్టి కేసులను ఒప్పుకోను. డోంట్ వరీ, నేనున్నాను. మా సార్ నోరు తెరిచారంటే కోర్టులో జడ్జి గారు కూడా నోరు తెరాల్సిందే. మీకు విడాకులు కావాలి అంతే కదా? అందరికండి. ఆ విషయం విడమరిచి చెప్పక్కర్లేదండి. మనందరికీ విడివిడిగా విడాకులు కావాలన్న విషయం తెలుసుకోగలిగిన సర్వ సమర్థులు వారు. మీకు విడాకులు ఓకే. అయ్యో, మాకు విడాకులు వద్దు సార్. విడాకులు వద్దా? అదేంటి? విడాకులు అడిగింది మేము కాదు సార్, మా మొగుళ్ళు. సార్, కోర్టులో వాళ్ళని ఎలాగైనా ఓడించాలి సార్. మీరే కాపాడాలయ్య గారు. డోంట్ వర్రీ, నేనున్నాగా. మై హూనా. మా మొగుళ్ళు ఎవరో రెడ్డప్పని పెద్ద లాయర్ దగ్గరికి వెళ్ళారని తెలిసింది సార్. రెడ్డప్ప గాని వాడు అబ్బ గాని రేపు కోర్టులో నేను పాయింట్ మీద పాయింట్ వాదిస్తూ ఉంటే వాడు కోర్టు వదిలిపెట్టి పారిపోవాల్సిందే. రేపు కోర్టులో మీరే చూస్తారుగా. మై హూనా.
నే వేసిన ప్లాన్ ప్రకారం ఆ నలుగురిని ప్రిపేర్ చేసావా? అంతా మీరు చెప్పిన ప్లాన్ ప్రకారమే ప్రిపేర్ చేశాను సార్. ఆధార కొట్టేస్తారు, మీరే చూస్తారుగా. ప్రొసీడ్. మీలో పుల్లారావు భార్య ఎవరు? నేనేనండి. ఏమిటి నీ మొగుడిని చంపాలని చూసావంట? నేనా? అవును యువర్ ఆనర్. మా ఆవిడ మా మ్యారేజ్ డేకి నగలు చేయించమని అడిగింది. ఓకే, గాజులు చేయించమంటావా అని అడిగాను. అన్నది. పోనీ గొలుసు చేయించమంటావా అని అడిగాను. అన్నది. పోనీ ముక్కుపడక చేయించమంటావా అని అడిగాను. అన్నది. అయితే ఏం చేయించమంటావే అని అడిగాను. పట్టానం చేయించమంది యువర్ ఆనర్. తన నడుం చుట్టుకొలతంత తెలుసా తమకి? 56. నేనెక్కడ చేయించేది యువర్ ఆనర్? తమరే నన్ను కాపాడాలా? రామరామా, అంత అబద్ధం అండి. సైలెన్స్, సైలెన్స్. మీరు చెప్పండి. ఓచని అత్యాస కూడా నీ సైజుకి వడ్డానం చేయించాలంటే నా నెల జీతం కాదు కదా, సంవత్సరం జీతం కూడా సరిపోదు అన్నాను. అంతే. వడ్డానం చేయించలేని మొగుడు నువ్వు ఉంటే ఎంత చస్తే పుచ్చకాయ చేస్తున్న పురుగుల ముందు కల్పించేసింది. సమయానికి నా ఫ్రెండ్స్ వచ్చి నన్ను ఆసుపత్రిలో చేర్చారు కాబట్టి బతికి బట్ట కట్టి తమర ముందు నిలబడ్డాను. మనోడు యాక్టింగ్ అదరగొట్టేస్తున్నాడు. డాక్టర్ సర్టిఫికేట్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశాను యువర్ ఆనర్. ఎలాగైనా నాకు విడాకులు ఇప్పించి తమరే నన్ను కాపాడారా? అయ్యో, నేనే పాపం ఎరగనండి. ఆర్డర్, ఆర్డర్. మై హూనా, నే ఉన్నాను కదా. జెర్రిపోతుల రాంబాబు, జెర్రిపోతుల రాంబాబు. మనోడు మేకప్ పెరగొట్టేశాడు. ఏమైందయ్యా? నా భార్య బాలగిన్ల నుంచి తోసేసింది. ఎందుకో? బ్రేకింగ్ న్యూస్ కోసం అండి. బ్రేకింగ్ న్యూస్ అంటే? నా భార్య రజని ఓహో టీవీలో న్యూస్ రిపోర్టర్ అండి. మొన్న ఒక రోజు న్యూస్ ఏమీ లేదు, నువ్వు చార్మినార్ ఎక్కి దూకి చచ్చిపోవద్దండి, అది మా టీవీలో వేసుకుంటానంది. అదేంటే నేను నీ మొగుడిని, నేను చచ్చిపోతే నువ్వు విధవవుతావా అన్నానండి. అంతే. దానికి కోపం వచ్చేసి బాత్రూంలో ఉన్నవాడిని కిందకి తోసేసిందండి. బాత్రూమా? బాత్రూమ్ లో నుంచి లాక్కెళ్ళి బాల్కనీలో నుంచి. బాత్రూమ్ లోంచి లాక్కెళ్ళి బాల్కనీలో తోసేసిందండి. నోట్ ద పాయింట్ యువర్ ఆనర్. నో లేదు యువర్ ఆనర్, అంతా కట్టు కదా. ఆర్డర్, ఆర్డర్. మై హూనా, నే ఉన్నా కదా. ఒంగుళ్ళ వేణుగోపాల్, ఒంగుళ్ళ వేణుగోపాల్. వేణుగోపాల్ని పిలిస్తే మీరు వచ్చారేమిటి? వచ్చింది వేణుగోపాలే. ఏడి? ఇదిగో ఇక్కడ ఉన్నాడు. వీడిలా సగం కుక్కలా మారడానికి గల కారణం వీడి పెళ్ళామేనండి. ఏమైంది? మా ఆవిడ కుక్కల పిచ్చండి. ఆ? కుక్కల్ని పెంచుకునే పిచ్చండి. ఓ. మొన్న ఈ మధ్య ఇంత పెద్ద ఆక్సిజన్ కుక్కని తీసుకొచ్చిందండి. అది అచ్చం సింహంలో ఉందండి. నేను అన్నానండి, దానికి మటన్ చికెన్ పెట్టాలంటే లక్షల్లో ఖర్చు అవుద్ది, వద్దే వేస్తానండి. అంతేనండి, అది కుక్కను వదిలేసి ఉసుకో అందండి. ఆ కుక్కలన్నీ ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేసిందండి. ఏయ్, చిచ్చి, తీసుకెళ్ళు. నోట్ ద పాయింట్ యువర్ ఆనర్. జడ్జి గారు, అబద్ధం అండి, నా కుక్కలంటే భయం. ఆర్డర్, ఆర్డర్. మై హూనా, నే ఉన్నా కదా. నాగాభరణం నరసింహశాస్త్రి, నాగాభరణం నరసింహశాస్త్రి. అమ్మా, ఆ? అయ్యా, ఏమి గతి పట్టిందిరా నాయన? బస్ స్టాండ్ లో అడుక్కునేవాడు ఉన్నట్టున్నాను రా. అమ్మని, మన శాస్త్రి గారి యాక్టింగ్ లో ఆరితేరిపోయాడండి. నాకు తెలుసులేవా. అమ్మా, 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 అయ్యా, అమ్మా, 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 అయ్యా, అయ్యా, అయ్యా. ఏమైంది శాస్త్రి గారు? ఏమైందని చెప్పమంటారండి నా పిండాకుడు? నా పెళ్ళాం డాన్సర్ కదండి, ఆ, అది తగిదాం 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 అని డాన్స్ చేస్తుంది. నన్ను వేయమన్నదండి. డాన్సే కదా, చేయకపోయారా? ఏమిటి డాన్స్ చేసేది? ఏమి డాన్స్ అడిగింది అనుకున్నారు? ఏ డాన్సు? ఇంద్రబిట్టు. ఇంద్రబిట్ అంటే? అంటే అబ్బో, ఇంద్రబిట్ అంటే తెలీదా? అబ్బే, ఇంద్ర సినిమాలో చిరంజీవి చేసిన బిట్ అండి. ఓహో, టిన్ 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 టిన్. మరి చేసి ఉండాల్సింది. ఏమిటండి చేసేది? నేను ఏమన్నా మీలాగా సన్నగా రివెట్లో ఉన్నానండి? ఇంత స్టమక్ వేసుకొని నేను ఎక్కడ ఎగురుతాను? ఆయన సొమ్మేం పోయిందండి, ఒట్టిండా స్ప్రింగ్లే. అమ్మా, అమ్మా, ఇంక నా వల్ల కాదే అన్నాను. ఆ. అంటే చిరంజీవి డాన్స్ చేయలేని వాడు నువ్వేం మగుడురా అని చెప్పి. ఏమైంది చెప్పండి. ఏడు పాపి, ఏమైందో చెప్పండి. సలసలా కాగుతున్న నూనె తీసుకొచ్చి నా కాళ్ళ మీద పోసింది. అన్ని అబద్ధాలండి, నమ్మొద్దు సార్. ఆర్డర్, ఆర్డర్. మై హూనా,
నేను ఉన్నా కదా. వీళ్ళు చెప్పిన అబద్ధాలకి పెళ్ళాలకు విడాకులే కదండి, ఏకంగా ఉరిశిక్ష పడేలా ఉంది. భర్తను దైవంగా పూజించే పవిత్ర భారతదేశంలో ఒక తాటకి, ఒక శూర్పణఖ, ఒక లంకెని, ఒక శంఖిని పుట్టి తమ తమ భర్తలను కాల్చుకు తింటున్న ఈ రాక్షస భార్యల బానిసత్వం నుంచి నా అమాయకులైన క్లయింట్స్ కి విడాకుల విముక్తి కలిగించవలసిందిగా గౌరవనీయులైన జడ్జి గారికి మనవి చేసుకుంటున్నాను. That's all, Your Honor. మీ తరఫున వాదించడానికి ఎవరన్నా లాయర్లు ఉన్నారా? ఉన్నారు యువరానర్. ఇదిగో ఎక్కడమ్మా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు సార్. అర్జెంట్ పని మీద వెళ్ళారేమో, ఇప్పుడే వచ్చేస్తారు. రాడు. ఆ లాయర్ నా మనిషి, మిమ్మల్ని చీట్ చేశాడు. రాకపోతే ఇంకో లాయర్ని పెట్టుకుంటాం. ఇక్కడ లాయర్లందరూ నా వాళ్లే, నా గ్రిప్పులోనే ఉంటారు. మీ తరఫున ఎవ్వరూ వాదించరు, మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇదంతా నా ప్లాన్. మీరు వీధిన పడక తప్పదు. మీకు విడాకులు ఖాయం. మీరంతా ఫినిష్. మీరు వేరే లాయర్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ ఈ కేసును ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయటమైనది. మనం ఓడిపోయామే, అన్ని రకాల ఓడిపోయాం. మన ఆడ లాయర్లే మనకు సపోర్ట్ చేయలేదంటే ఇంకా మనల్ని ఎవరు కాపాడలేరు. మరి కాపురాలు నిలబెట్టుకోవాలంటే మనకి వేరే మార్గమే లేదా? ఒక్కటే మార్గం ఉంది. మనం మన భర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించండి అని అడగడమే. అయితే పదక్క. క్షమించాలా? ఎంత ఉద్యోగాలు చేసినా ఊళ్ళేలినా మొగుడనేవాడు పక్కనుంటేనే ఆడదానికి వాల్యూ. ఎంత బరితెగింపు కాకపోతే ఈ నాగాభరణం నరసింహశాస్త్రి ఎదిరిస్తావే. ఆదివారాలు పార్టీలు చేసుకుంటే ఓ పెద్ద రాద్ధాంతం చేశారుగా. ఇక నుంచి ప్రతి ఆదివారం పార్టీలు చేసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం. నీ దిక్కున్న చోట చెప్పు. నిన్ను క్షమించాలంటే ఒకే ఒక కండిషన్. మన పెళ్ళప్పుడు మీ బాబు స్కూటరు బంగారు చైన్ కొనిస్తానని చెప్పి ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఆ డబ్బులు బారు వడ్డీ, చక్రవడ్డీ, వడ్డీకి వడ్డీ కలిపితే ఈ 25 25 లక్షలు ఉంటుంది. మీ పుట్టింటికి ఆ డబ్బులు పట్టరా, అప్పుడు నేను క్షమిస్తాను. ఏమైంది? లాభం లేదు. మనం వాళ్ళ దగ్గరికి వెళితే క్షమించరు సరికదా, మరింత అవమానిస్తారు. మనకు అన్ని దారులు మూసుకుపోయాయి. రేపు కోర్టులు విడాకులు ఇచ్చేయడం ఖాయం. మన పిల్లలు అన్యాయం అయిపోవడం ఖాయం. మనం ఏం తప్పు చేసామని మనకి శిక్షక్క? ఆడదానిగా పుట్టడమే మన తప్పు. ఆడదాని సమాన హక్కుల గురించి పేపర్లోనూ టీవీలోనూ ఉపన్యాసాలు ఇస్తారు, చట్టాలు చేసి ఉద్ధరిస్తామంటారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి అక్కడి చేతిలో ఆడది ఎప్పటికీ బానిసే. ఏమ్మా, మీ తరఫున వాదించటానికి లాయర్ని ఎవరినైనా అపాయింట్ చేసుకున్నారా? ఏమిటమ్మా మాట్లాడరు? మీ తరఫున వాదించడానికి ఎవరన్నా లాయర్ ఉన్నాడా లేడా? ఎవరు రారు, యువర్ ఆనర్. మీరు విడాకులు మంజూరు చేయండి. మీ తరఫున వాదించడానికి లాయరే లేడా? ఉన్నాను, యువర్ ఆనర్. మిస్టర్ ప్రకాష్, I will take up this case. అబ్బో, సుప్రీంకోర్టు లాయరు. ఆయన కేసు టేకప్ చేస్తే కేసు గెలిచినట్టే. మన రెడ్డప్ప ముందు ఎవరు సరిపోరు. These are the files, Your Honor. కేసు క్లోజ్ అయ్యటంలో వీడవడండి. చూడండి, ఆయన చాలా డేంజరస్ లాయర్. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేసి ఇరిగించేస్తాడు. అపర చాణక్యుడు. అతను వేసే ప్రశ్నలకి కామ్గా, కూల్గా, కేర్ఫుల్గా సమాధానాలు చెప్పండి. మీరేం కంగారు పడకండి, మా సమాధానాలతో వాడిని టారెక్కించేస్తాం కదా. ప్రొసీడ్ మిస్టర్ ప్రకాష్. Yes, Your Honor.
పుల్లారావు అంటే మీరేనా? బెల్లు పుల్లారావు. ఓ ఓకే. అవును, మీకు ఇప్పుడు ఈ విడాకులు కావాల్సిందేనా? ఇమీడియట్ గా కావాలా? అలా కాదండి, పెళ్ళాలి లేకపోతే ఇబ్బంది కదా. ఇబ్బందే ఉందండి. ఇబ్బంది అంటే మరి ఇంటి పని ఎవరు చేస్తారండి? దానికి పెళ్ళాలే కావాలా? 1000 రూపాయలు ఇచ్చి పని మనిషిని పెట్టుకుంటాం. ఆ? మరీ బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం మీరు చేస్తే బాగోదు కదండి. 2000 పడేసి దోబిని పెట్టుకుంటాం. ఓ బాగా భోజనం చేస్తారనుకుంటా. లక్షణంగా. ఇప్పుడేంటి మీ వంట పనులు మీరే చేసుకుంటారా? మాకే అవసరం అండి, నెలకి 2000 రూపాయలు పడేసి వంట మనిషిని పెట్టుకుంటాం. చా. ఒకవేళ పిల్లలు మీ దగ్గర ఉండాల్సి వస్తే 2000 పడేసి ఆయన పెట్టుకుంటాం. మీకు రోగమో రుస్టో వస్తే దాన్నే ఉందండి, ఓ 3000 పారేసి నర్సుని పెట్టుకుంటాం. నర్స్. ఆ. వీటన్నింటికి సరే మనుషుల్ని పెట్టుకుంటారు. మరి పడగది సంగతి ఏంటండి? 10,000 పడేసి మంచి అంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, భార్యను వదిలేస్తామంటారు. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. థ్యాంక్ యూ సార్. కొంచెం ఆలోచించండి సార్. ఇప్పుడు మీరు పెళ్ళాలను వదిలేయకపోతే ఆ ఖర్చులన్నీ మిగులుతాయి కదా. మిగలక్కర్లేదు, మాకు డబ్బు ముఖ్యం కాదు, విడాకులు ముఖ్యం. ఓ మీరు చెప్పినంత ఓకే, బట్ దెర్ ఇస్ వన్ ప్రాబ్లం. ఇప్పుడు ఇన్నేళ్లు మీ భార్యలు మీతో కాపురం చేయడం వల్ల ఈ ఖర్చులు డబ్బులన్నీ మిగిలిపోయాయి కదా, వాటి సంగతి? అవే అక్కర్లేదు, కావాలంటే వాళ్ళు మొక్కని పారేస్తాం. నిజంగా పారేస్తారా? అంతకంతా కలిపి డబుల్ గా పారేస్తాం. చెప్పాం కదండి, మాకు డబ్బులు ముఖ్యం కాదు, విడాకులే ముఖ్యం. అయితే మీ అందరి మాట ఇదేనా? ఆయన మాటే మా మాట. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఓరి మీ ఆవేశం గోల నోటికొచ్చినట్టు వాగేయడమేనా? ఏమేం సార్? ఏముంది, మీ నెత్తిన మీరే మట్టి జల్లుకున్నారు. ఎందుకు? పని మనిషికి 1000, వంట మనిషికి 2000, దోబికి 3000, నర్సుకు 2000, ఆయాకు 2000, మిడ్ నైట్ కి 10,000, మొత్తం కలిపి నెలకి 20,000. అంటే సంవత్సరానికి 2,40,000. నరసింహ శాస్త్రి గారికి పెళ్ళై సంవత్సరం అయింది కాబట్టి ఒక ఏడాదికి 2,40,000కి డబుల్ 4,80,000. అంటే శాస్త్రి గారు తన భార్యకి ఇవ్వాల్సిన నష్టపరిహారం 4,80,000. మీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందండి? జస్ట్ ఈ మధ్యనేనండి. అదే ఈ మధ్యనే అంటే ఒక 6 సంవత్సరాలు అయింది సార్. 6 years. అంటే మీరు పెళ్ళానికి ఇవ్వాల్సిన నష్టపరిహారం 28,80,000. మీకు పెళ్ళ ఎన్నేళ్ళు అయిందండి? 3 ఏళ్ళు అయిందండి. 3 ఏళ్ళు కాదు సార్, 10 ఏళ్ళు అయింది. 10 years. ఓ మై గాడ్. 10 into 4.80. అంటే జర్రిపోతుల రాంబాబు తన భార్యకు చెల్లించాల్సిన నష్టపరిహారం 48 లక్షలు. యువర్ ఆనర్. 48 లక్షలు. మిస్టర్ పుల్లారావు గారేరి? అదిగో అక్కడ దాక్కున్నారు. సార్ అదేంటి సార్, బయటికి రండి. నో థ్యాంక్స్, నాకు ఇక్కడే బాగుంది. అదే కుదరదు, మీరు మాతో పాటే బయటికి రండి. తప్పదంటారా? తప్పదారా? సరే వస్తానండి. మీకు పెళ్ళ ఎన్నేళ్ళు అయిందండి? అరే ఇప్పుడే కంచు కంఠంతో మాట్లాడారు, నోరేమైంది? నేను చెప్తాను, మా పెళ్ళై 25 ఏళ్ళు అయ్యింది. సిల్వర్ జూబ్లీ. వావ్, కంగ్రాచులేషన్ సార్. అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు ఇంటూ 4.80. ఓ మై గాడ్. యువర్ ఆనర్, బెల్లు పుల్లారావు గారు మంగత్తాయారుకు చెల్లించాల్సిన నష్టపరిహారం అక్షరాల 1,20,00,000. ఆర్డర్ ఆర్డర్. హలో, ఏడ్చైనా చెప్పండి, లేదా చెప్పైనా ఏడవండి. అయ్యో జడ్జి గారు, ఇది చాలా అన్యాయం అండి. 1,00,00,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చుకోవడం నా వల్ల కాదు. తమను నన్ను కాపాడాలా? కావాలంటే విడాకులు వాపస్ తీసుకుంటాం సార్, మమ్మల్ని వదిలేయండి సార్. అంటే కేసు పెట్టడం మీ ఇష్టమే, కేసు వాపస్ తీసుకోవడము మీ ఇష్టమేనా? మగాళ్ళు కాబట్టి ఏమైనా చేయొచ్చా మీరు? ఏమండి నిజం చెప్పండి, మీ భార్య మిమ్మల్ని కుక్కతో కనిపించిందా? లేదండి. బాల్కనీ నుంచి తోసిందండి మీ భార్య? ఏమండి పుచ్చకాయ జ్యూస్ లో పురుగుల మందు కలిపిందా? మీరేగా చెప్పింది. మీ కాళ్ళ మీద వేడి నూనె పోసిందా? లేదండి బాబు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ప్లీజ్ మిస్టర్ రెడ్డప్ప, కోర్టు అంటే ఏమనుకుంటున్నారు? ఒక సీనియర్ లాయర్ అయ్యుండి వీళ్ళతో అబద్ధాల సాక్ష్యం చెప్పించి కోర్టును మిస్లీడ్ చేస్తున్నారు.
యూ మస్ట్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. తప్పు అయిపోయింది జడ్జి గారు, మమ్మల్ని క్షమించండి. క్షమించడమా? మిమ్మల్ని నెవర్. మీరు ఈ కోర్టులో చెప్పిన దొంగ సాక్ష్యాలనైనా క్షమించొచ్చేమో గానీ మీరు మీ భార్యలకు పెట్టిన మెంటల్ హారాస్మెంట్, మెంటల్ టార్చర్ ఇది క్షమించరాని నేరం. యువర్ ఆనర్, డొమెస్టిక్ వైలెన్స్ ప్రివెన్షన్ యాక్ట్ 2005 గృహ హింస చట్టం కింద వీళ్లకు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలి. నో, 10 ఏళ్ల కారాగార శిక్ష కాదు, యావజ్జీవ కారాగార శిక్ష. అసలు యువర్ ఆనర్ నన్ను అడిగితే వీళ్లకు ఉరి శిక్ష కూడా సరిపోదు యువర్ ఆనర్. ఊరు బాబాయ్, మేం మీకేం అపకారం చేశాము నాయనా? ఢిల్లీ నుంచి పని కట్టుకుని వచ్చి మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైల్లో దోయించాలని చూస్తున్నావు? ప్రపంచంలో ఏ మగాడు చేయని పని మేము చేశామా? ప్రతి ఇంట్లో ప్రతి భార్యని ప్రతి మగాడు ఎలా ట్రీట్ చేస్తాడో అలాగే ట్రీట్ చేశాము. అంటే మగాళ్ళందరూ మీలాగే ఉంటారనుకున్నారా? మరి కాక ఇంకోలా ఉండే మగాన్ని ఒక్కడిని చూపించండి చూద్దాం. ఉన్నాడు. ఎవరు? ఆనందరావు. ఏంటలా షాక్ అయి చూస్తున్నారు? మీరు ఆడంగిరావుని ఎగతాళి చేసిన ఆనందరావే ఈవిడే అతని భార్య. ఈయన గురించి మీకేం తెలుసు? ఒక మొగుడు ఎలా ఉండకూడదనే దానికి మీరు ఎగ్జాంపుల్ అయితే ఎలా ఉండాలనే దానికి ఇతని ఎగ్జాంపుల్. పెద్ద చదువులు చదివారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ పక్కనున్న భార్య విలువ తెలుసుకోలేకపోయారు. ఒక ఆడదాని మనసు అర్థం చేసుకోలేకపోయారు. జీతం మొత్తం తన చేతిలో పెట్టమంటుంది, నగలు చేయించమంటుంది, తన పేరు మీద ఆస్తులు కొనమంటుంది. నా పెళ్ళానికి ఎక్కడ లేని దురాచాన్ని మీలాంటి చాలా మంది మొగుళ్ళు తమ భార్యల గురించి తప్పుగా అనుకుంటుంటారు. కానీ నిజమేంటో తెలుసా? ఒక భార్య జీతం ఇమ్మనేది డబ్బు దుబారా కాకుండా ఉండడం కోసం. బంగారం కొనమనేది రేపు కూతురు పెద్దదయ్యాక దాని పెళ్లి కోసం. ఆస్తులు కొనమనేది బిడ్డల భవిష్యత్తు కోసం, వృద్ధాప్యంలో ఓ భరోసా కోసం. ప్రతి దానికి నా మీద ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోండి ఒక భార్య ఒక భర్తతో చెప్తుందంటే దానికి కారణం ఓ ఆడదాని సోమారితనం, గయ్యాలితనం కాదు. తన భర్త కన్నా ముందు తన భర్త చేతుల్లో పునిస్త్రీగా కన్నుమూయాలని కోరుకునే భార్య ఎక్కడ తను కన్ను మూశాక తన భర్త తన పనులు చేసుకోవడం తెలియక చేసి పెట్టే మనిషి లేక వృద్ధాప్యంలో నరకం అనుభవిస్తాడేమో అనే ముందు చూపు. మొగుడి మీరుండే మమకారం. అష్టైశ్వర్యాలను ఒకవైపు ఉంచి భర్తనొక్కడే మరోవైపు ఉంచితే నాకు భర్త మాత్రమే చాలు అని తృప్తి పడుతుంది. అది భార్య. సృష్టిని నడిపించే సూర్యుడు చంద్రుడు కూడా రోజుకు 12 గంటలే పనిచేస్తారు. కానీ పని గంటలు, సెలవులు, జీతం, ఓవర్ టైం, టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, ఫెస్టివల్ అడ్వాన్స్లు, లోన్లు, బోనస్లు ఏమీ లేకుండా 24 గంటలు 365 రోజులు అలుపు సొలుపు లేకుండా అహర్నిశలు కష్టపడేది మీ భార్య. ఇలాంటి చాలా మంది మగాళ్ళు పెళ్ళైన ఏడాది తిరగకుండానే నా భార్యను తల్లిని చేశారని గొప్పలు చెప్పుకుంటారు. కానీ మీకు తెలియదేంటంటే పెళ్ళైన ఏడాదికి కాదు, పెళ్లి మండపంలో తన భర్తతో 7 అడుగులు నడిచిన మరుక్షణమే ఓ భార్య తల్లవుతుంది. ఎందుకంటే ప్రతి ఆడది తన మొగుడిలోనే తన తొలి బిడ్డను చూసుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి సేవలు చేసినట్టు సేవలు చేస్తుంది. దేవుడి కోసం గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులు ఎళ్ళక్కర్లేదు. మీ నట్టింట్లో మీ కళ్ళ ముందుండే మీ భార్యే నిజమైన దేవత. భార్యను గౌరవిస్తే భగవంతుని పూజించినట్టే. అంత గొప్ప భార్య విలువ తెలుసుకోకుండా చేయకుండా తప్పు చేసిన వీళ్ల గురించి మీరు చెప్పే తీర్పు మిగతా వాళ్లకు గుణపాఠం కావాలి యువర్ ఆనర్. యూ హ్యావ్ టు పనిష్ దెమ్ సివియర్లీ. వీళ్ళకి కఠినాతి కఠినంగా శిక్ష విధించాలని కోరుతూ ఐ టేక్ లీవ్ యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ ప్రకాష్ వాదనతో ఏకీభవిస్తూ ఎన్ని చట్టాలొచ్చినా ఇంకా ఈ ఆడవాళ్లకు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయని నమ్ముతూ ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన
మా భర్తలు మాట్లాడారు, లాయర్లు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. మేం మాట్లాడొచ్చునా? మాట్లాడండి అమ్మా. మేం కోర్టుకొచ్చింది విడాకుల కోసం కాదు, నష్టపరిహారం కోసం కాదు, వాళ్ళని శిక్షించడం కోసం కూడా కాదండి. మా కాపురం నిలబెట్టుకోవడం కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం వచ్చామండి. సార్, తెలుసో తెలియకో వాళ్ళు తప్పు చేశారు. ప్లీజ్ సార్, వాళ్ళు క్షమించి వదిలిపెట్టేయండి సార్. ప్లీజ్ సార్. సార్, వాళ్ళకు కూడా మమ్మల్ని దూరం చేసుకోవాలని ఉండదండి. మేము మగాళ్ళం కదా, మా భార్యల మీద పెత్తనం చేస్తే ఏమని ఒక చిన్న లోకం తప్ప వాళ్ళ దుర్మార్గులు కాదండి. ₹1 కాదు, 100 కోట్లు ఇచ్చినా నాకొద్దు. నాకు నా భర్తే కావాలి. నేనిలా అంటున్నది ఆయన లేకుండా నేను బ్రతకలేనని కాదండి. నేను లేకుండా ఆయన బ్రతకలేరండి. తండ్రి పిల్లోడండి నా భర్త. నేను లేకుండా ఆయనకు ఒక్క క్షణం కూడా జరగదు. నేను కన్ను మూసేదాకా నా కంటికి రెప్పలా ఆయన్ని కాపాడుకోవాలి. అదే నాకు కావాలి, అదే నాకు కావాలి. మిస్టర్ ప్రకాష్, సరి అయిన సమయంలో మీరు ఢిల్లీ నుంచి వచ్చి వీళ్ళ కాపరాలు నిలబెట్టారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. మీరు అభినందించాల్సింది నన్ను కాదు, యువర్ ఆనర్, రాములం. నేను ఈ కేసు టేకప్ చేయడానికి కారణం రాములమ్మ. నేను ఢిల్లీకి షిఫ్ట్ అయ్యే ముందు కొన్నాళ్ళు నా ఇంట్లో పనిచేసింది. ఆ పరిచయంతో నన్ను కాంటాక్ట్ చేసింది. ఎలాగైనా వీళ్ళ కాపురాలు నిలబెట్టాలని ప్రాధేయపడి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. రాములమ్మ కళ్ళా కపటం లేని పిచ్చి మా తల్లి. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని నమ్మిన ఓ మంచి మనిషి. యువర్ ఆనర్, ఈరోజు మీరు చరిత్రాత్మకమైన తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది. మన దేశంలో ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి, కూలీ పనులు చేసుకునే వాళ్ళకి, కిరాణా కొట్టోడికి, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి, డాక్టర్స్ కి, ఇంజనీర్స్, పోలీసులకి, ఎంపీస్, ఎమ్మెల్యేస్, చీఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రికి, ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వారానికి ఒక రోజు సెలవు ఉంది. కానీ ఆ సెలవు లేనిది ఒక ఆడదానికి మాత్రమే. వారానికి ఒక రోజు సెలవు కావాలన్న కోరిక ఈ బృందావన్ ఫ్లాట్స్ లేడీస్ మాత్రమే కాదు, యువర్ ఆనర్. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఆడదాని మనస్సులో ఉన్న కోరిక. ఆ కోరికను తీర్చాల్సింది మన బాధ్యత, యువర్ ఆనర్. వారానికి ఒక్క రోజు సెలవు డిక్లేర్ చేయాలని మీరు గవర్నమెంట్కు రికమెండ్ చేయాలి. ఒక కొత్త చట్టం తీసుకురావాలి. అదే ఆదివారం ఆడవాళ్లకు సెలవు. ఐ టోటల్లీ అగ్రీడ్ విత్ యూ. నాకున్న జ్యుడిషియల్ పరిధిలో నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దీన్ని ఎవరు సవాలు చేసినా సరే ఈ రోజు నుంచి ఆదివారం ఆడవాళ్లకు సెలవు. ఎలా ఉన్నావు అని అడుగుతున్నాను అంతే. వస్తున్నాను. గోకు, ఏం లేదు, నువ్వు షాపింగ్ వెళ్తా అన్నావు కదా, పావడం కాదు గోకు. నువ్వు షాపింగ్ వెళ్తా అన్నావు కదా, ఏ కలర్ సారీ కొంటావా అని. నేను కూడా వెళ్దాం బజార్ కని. ఏ జాలే వెళ్ళు. వెళ్తాను ఇప్పుడే. పాడేదని నామమే గోపాల హృదయములోనే. ఎక్కడికి రాజని? కాఫీ కోసం అండి. ఈవేళ ఆదివారం కూర్చుని ఆడుకో. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. హిమగిరి సొగసులు కురిపించెను మనసు. భార్య, భర్త, ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు ఎవరిపై పెత్తనం చెయ్యాలి, ఇది ఈనాటి భార్యాభర్తల మధ్య రగులుతున్న కార్చిచ్చు. అందుకే భార్యాభర్తల మధ్య స్పర్ధలు. అసలు భార్యాభర్తలంటే ఇద్దరు మనుషులు, ఒకటే జీవితం, రెండు శరీరాలు, ఒకటే ప్రాణం. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే, హింసను వదిలి అహింస వైపు అడుగులు వేసిన అశోకుడి కంటే, ఆయుధం పట్టకుండా స్వతంత్రాన్ని సాధించిన మహాత్ముడి కంటే గొప్పవాడు ఎవరో తెలుసా? తన భార్యను ప్రాణంగా చూసుకునే భర్త.